హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ. మన తెలంగాణలో ఇవాళ మన ముందు కూర్చున్న వ్యక్తి ఆయన పరిచయం. తర్వాత ఇది ఒక ఇంటర్వ్యూలా కాకుండా ఒక తెలంగాణ అచ్చమైన తెలంగాణ స్వచ్ఛమైన భాషలో చెప్పాలంటే మాట ముచ్చట్లాగా పెట్టుకుందాం. అన్న పేరు కళాసీనన్న. కళాసీనన్న అని ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఆయన ఒక్క కళ మీదనే ఉన్నాడు. కళలో ఉన్న అన్ని వింగ్‌లో ఉంటాడనమాట. రాస్తాడు, పాడతాడు, డైరెక్షన్ చేస్తాడు, స్క్రిప్ట్ రాస్తాడు, ప్రొడ్యూసర్ అయితాడు. ఏదంటే అది చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కాదు గత 20, 30 సంవత్సరాలుగా కళా ఫీల్డ్‌లోనే ఉన్న కళాసీనన్న మరి ఏ జిల్లా నుంచి వచ్చిండు, ఏ పల్లె నుంచి వచ్చిండు, ఆయనతో ఏం మాట్లాడదాం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అన్న నమస్తే. నమస్తే. అన్న నమస్తే అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే మన చనువురీత్యా ఇబ్బంది అది. బట్ తప్పదు, ఇంటర్వ్యూ కదా ఇది. ఓకే, కొంచెం మంచిగా ఫ్రీగా మాట్లాడుకుందాం, ఇంటర్వ్యూ లెక్క కాకుండా. ఫ్రీగానే మనం చాయ్ హోటల్ నేను డబ్బులు ఇచ్చి మాట్లాడేంత ఏం లేదు. అట్లా కాదు, చాయ్ తాగుతున్నట్టు మాట్లాడుకుందాం. చాయ్ బిస్కెట్ డబ్బులు ఇవ్వమంటే ఇస్తాం మరి ఛానల్కి. అట్లా లేదు. చెప్పు. ఎస్ ఓకే, అంటే నువ్వు ప్రొడ్యూసర్ కాబట్టి ఏమైనా చేస్తావు అన్న. తర్వాత ఇప్పుడు ఈ మధ్య అంటే రీసెంట్గా పాటలు రాజకీయ నాయకులకు, సమాజానికి, అభ్యుదయానికి, పేద ప్రజలకు అన్ని యాంగిల్స్లో పాటలు రాసినావు. జానపదాల దగ్గర నుంచి, ప్రేమ దగ్గర నుంచి, అమ్మ ప్రేమ నుంచి, వలస బతుకుల నుంచి, కరువు జీవితం నుంచి ప్రతి ఒక్క యాంగిల్ ఉన్నావు. అటువంటి నువ్వు సడన్గా ఒక సినిమా తీయాలి, ఏదైనా సరే నేను సినిమా తీస్తా అని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా పెట్టుకుని దాని మీద కసిగా పనిచేసి ఎవరికి చెప్పకుండా చాప కింద నీరులాగా ఒక సినిమాని ఖతం చేసి ఇప్పుడు దాన్ని సెన్సార్లో పెట్టి త్వరలో రిలీజ్ చేయబోతున్నావు. దాని పేరేంటి? ఆ సినిమా నేపథ్యం వైపు ఎందుకు పోయినావు? సినిమా తీయాలన్నంత కసి ఎందుకు వచ్చింది అసలు? సడన్గా ఏం కాదు, ఫస్ట్ 2010 అప్పుడే మెదిలింది ఇలా. తర్వాత 18 అప్పుడు చేద్దాం అనుకున్నాం. ముందర సెలక్షన్ వల్ల అది కొంచెం పోస్ట్ పోన్ అయింది. అప్పుడు ఒక టైటిల్ బ్యానర్ అప్లై చేసినాం 17లో. ఓకే, 18లోనే సినిమా చేద్దాం అనుకున్నాం. పెదవుల్లో చిరునవ్వు అని టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ చేసినాం. ఓకే, కానీ ముందర సెలక్షన్, మన సబ్జెక్ట్ అంతా ఉద్యమాల సైన్ వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి ఎలక్షన్లో ఏదో రకంగా మన పాత్ర ఉంటుంది. అయితే యాక్చువల్ ఏంటంటే మళ్ళీ రెండో విషయం ఏంటంటే సినిమా పేరు అన్నారు కదా, సినిమా పేరు దక్కన్ సర్కార్ అని. అవును, ఇక్కడున్న స్థితిగతులు, ఇక్కడున్న జీవన అంటే మన నేల దక్కన్ పీఠభూమి, దక్కన్ సర్కార్ అని ఈ ఈ ఈ ప్రాంతం బేస్ తీసినాం కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాము. వర్కింగ్ టైటిల్ వేరే పెట్టుకున్నాము, సినిమా ఫైనల్ టైటిల్ దక్కన్ సర్కార్. దక్కన్ సర్కార్. అండ్ అందులో మీరు నటించడమే కాకుండా డైరెక్షన్, తర్వాత ప్రొడ్యూసింగ్ మీరే, నిర్మాత కూడా మీరే, తర్వాత ఒక పాట రాసి పాడినట్టును 3 పాటలు రాసిన. నువ్వే 3 పాటలు. లిరిక్స్ అని నాయే. అంటే సినిమా స్టోరీయే కాకుండా మళ్ళీ పాటలు కూడా నువ్వే. బిట్స్ ఉన్నాయి, బిట్ సాంగ్స్. మేజర్గా అయితే 3 సాంగ్స్. నాలాంటి వానికి అవకాశం లేదు, ఎందుకు ఇస్తాము ఈ సబ్జెక్ట్. 3 పాటలు ఒక్కనే రాసుకుంటే మిగతా రచయితలు ఎట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఉన్నాయి కదా, ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయినాయి. నాకు తెలిసి నేను విన్నది ఏంటంటే అందులో ఒక మంచి ప్రేమ గీతం నువ్వు వాడినావు అనేది నాకు తెలిసింది. నేను వాడలే. నువ్వు పాడలేదా? నేను మ్యూజిక్ ట్యూన్ అంటే ట్యూన్ చేసిన లిరిక్ రాసి. పోనీ ఆ పాట ఒకసారి వినిపి. లవ్ సాంగ్. ఇందులో ఒక లవ్ సాంగ్ ఉంటుంది, ఒక చిన్న బిట్ సాంగ్ కూడా లవ్ సాంగ్ ఉంటుంది. తర్వాత ఒకటి నక్సలైట్ బ్యాక్డ్రాప్ లో ఒక విలేజ్ లా ఒక సాంగ్ ఉంటుంది. ట్యూన్ వినిపించిన రికార్డింగ్ స్టూడియోలో నువ్వే పాడి మల్లికన్న మ్యూజిక్ చేస్తా ఒక పాట వినిపించినావు. అవును, సింగర్ దగ్గర చిన్న ఎవరు ఏంటి అనే ఫస్ట్ వేరే పర్సన్ వాడిండు, మనోడే. ఆ పాట ఒకసారి నాకు సాటిస్ఫాక్షన్. అంటే మంచోడే, గొంతు బాగుంటుంది, కానీ దీని సూట్ కాదు. నేను ఏంటంటే ఫస్ట్ నుంచి నాకు సాంగ్ కి తగ్గట్టు సింగర్ సెలెక్షన్ ఉంటుంది కదా. సింగర్ సెలెక్షన్ లో నేను ఫెయిల్ కాకుండా చూసుకుంటా మాక్సిమం. ఇంతమంది 100 సింగర్లు వాడిరు మన దగ్గర, ఆ సింగర్ సెలెక్షన్ చేసుకుంటా. ఇది ఆల్రెడీ ఒక వర్షన్ నేను వాడిన ఊరికే, మల్లికన్నా నన్నే వాడమన్నాడు. నేను వాడింది ఉంది ఆల్రెడీ, కానీ నేను ఓన్లీ ట్రాక్ కోసం సింగర్ కోసం ట్రాక్ వాడిన. తర్వాత వేరే సింగర్తో మనోడితో వాడిచ్చారు, పేరెందుకు కానీ నాకు కనెక్ట్ కాలేదు. అంటే ఇంకా కొంచెం అలా స్వీట్నెస్, మెలోడీ కావాలా. సాయి ఇప్పుడు మా వాళ్ళు వెయిట్ చేస్తారు, నువ్వు పాట వదిలిన తర్వాత నేపథ్యం చెప్పు. ఫస్ట్ పాట అయితే ఇందులో ఒకటే ఒక లవ్ సాంగ్, ఒక 2004-05 లవ్ అనమాట సినిమాలో. 4-5 ఆ టైంలో ఆ లిరిక్ కూడా అట్లా ఉంటుంది, సాంగ్ కూడా అట్లా ఉంటుంది అనమాట. చరణం ఇక్కడికి వెళ్ళి తీసుకుంటే, నింగిలోని తారలన్నీ నేలపైకే వచ్చినట్టు నాలో ఏవో కొత్త వెలుగులే, నీవు హల్లో తేలిపోతూ పగలు రాత్రి కలలే కంటే కాలమంతా కరిగిపోయినే, మనసులోని భావమంతా కవితలలో రాయనా,
లోకమంతా వినబడేలా గొంతు విప్పి పాడనా, పెదవుల్లో చిరునవ్వు కళ్ళల్లో కవ్వింపు, పారేసెల ఏరంటి నీ నడుము నడకలు, పెదవుల్లో చిరునవ్వు కళ్ళల్లో కవ్వింపు, పారేసెల ఏరంటి నీ నడుము నడకలు, నీ కాలి అందెల్ల సవ్వల్లతో నా గుండె లోతుల్లో ఏవో రాగాలు వినబడే ఈ వేళలో, పెదవుల్లో చిరునవ్వు కళ్ళల్లో కవ్వింపు, పారేసెల ఏరంటి నీ నడుము నడకలు. వావ్, ప్రేమ చాలా ప్రేమగా పారుతోంది ఈ పాటలో. నీకు కూడా ఇష్టం ఇట్లాంటి సాంగ్స్? అండ్ అంటే ఈ పాట వింటే ఇది ఇది లవ్ స్టోరీ అనుకోవాలా, సమాజ నేపథ్యమా? అందులో మొత్తం ఇక అసలు పంచభక్ష పరమాణాలాగా ఉంటాయి. అంటే నాది నా ప్రొడక్ట్ అనుకుంటారు ఇప్పుడు దాని గురించి. రివీల్ అని కాదు కానీ ఓవరాల్గా ఇప్పుడు నువ్వు చూసే సమాజం ఒక 30 ఏళ్ళ నుంచి నువ్వు ఏ సమాజం చూస్తున్నావు అదంతా సినిమా ఇక అంతే ఇక. వావ్, అంటే అదంతా నువ్వు పాటింటావు, ఒక గొడవ చూస్తావు, ఒక ఇష్యూ వస్తావు, ఒక స్టేట్ ఇష్యూ వస్తావు, ఒక లోకల్ ఇష్యూ వస్తావు, గ్రామ పంచాయతీ చూస్తావు, ఒక నక్సలిజం చూస్తావు 30 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం, 15 ఏళ్ళ క్రితం, అన్నీ మదరు బ్రదరు అన్నీ అంటే అన్నాంల కొట్లాటలు, పొలం పంచాయతీలు, ఊరు పంచాయతీలు, గ్రామ సంఘాలు, ఎవ్రీథింగ్ కవర్ అవుతుంది. ఒక 30 ఏళ్ళు బ్యాక్ వెళ్ళి వస్తే ఎందుకు ఈ సినిమాలో కొంచెం పేరున్న యాక్టర్స్ను ఎక్కువ డబ్బులు పెట్టి ఒక పేరున్న హీరోని తీసుకోలేదు, కొత్త వాళ్ళని ఇంట్రడక్షన్ చేసి? అతను చేసిండు 2 సినిమాలు, ఒకటి మూవీ రిలీజ్ కూడా అయింది. ఓకే, ఇందులో ప్యాడింగ్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆర్టిస్టులు ఉన్నారు. జబర్దస్త్ రాజమౌళి ఉన్నాడు, తర్వాత ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసిన ఆయన కూడా చాలా సినిమాలు సీరియల్స్ చేసిండు. ఓకే, పస్నూరి శ్రీనివాస్ అని ఘర్షణ శ్రీనివాస్ ఉన్నాడు కదా, అవును, ఘర్షణ సినిమా ఆయన ఒక 200 సినిమాలు చేసిండు. పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, ఉన్నారు, యాడింగ్ ఉన్నారు, ఒక 4-5 పెద్దోళ్ళు ఉన్నారు. పెద్ద చిన్న అని కాదు కానీ నాకేంటంటే నా క్యారెక్టర్కి యాప్ టైటిల్ కావాలి. ఇది కొంచెం రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకున్నాం కదా. ఎందుకు సీన్ అన్న అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు కళా సీన్ అన్న అనే నువ్వు నీ పాట వెళ్తుంది, నీ మాట వెళ్తుంది, నీ అక్షరాలు పోతాయి, అన్నీ పోతాయి. నువ్వు మాత్రం లో ప్రొఫైల్లో ఉంటావు, ఎక్కువ కనపడవు, ఏడా పోనీ ఇది నేను రాసిన చెప్పుకోవడానికి ఇష్టపడవు, కెమెరాల ముందు కనపడాలని. ఇప్పుడు ఇవాళ రేపు ఒక పాట రాస్తారు యూట్యూబ్లో, ఒకవేళ పుసుకున్న సక్సెస్ అయింది అనుకో, ఓవర్ నైట్ స్టార్ లాగా చెప్పేసుకుంటారు నాది ఈ పాట, నాది ఈ పాట, నా పాట. గిన్నేళ్ళుగా నువ్వు ఈ ఫీల్డ్లో ఉండి ఇన్ని పాటలు రాసి 100 పాటలు, గర్జనన్న లాంటి వాళ్ళతో పెద్ద పెద్ద సింగర్లతోటి ప్రొడ్యూసింగ్ నువ్వు చేసి వాళ్ళతో వాడిపించి, నువ్వు రాసినవి వాడిపించి, ఎందుకని వెలుగులోకి రాకుండా నువ్వు ఆ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాను? వెలుగు చీకడని కాదు కానీ నాకు అలా లో ప్రొఫైల్ అంటేనే ఇష్టము. రెండోది ఏంటంటే న్యాచురల్గా జరగాల ఏదైనా. ఈరోజు నువ్వు న్యాచురల్గా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు, అవును, నేను వెళ్ళి పిఆర్ చేసుకొని నా మనుషులు వెళ్ళి అమ్మనోడు ఇట్లా చెప్పి అట్లా కాకుండా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఎట్లయితే ఉంటుందో ఈ ఇన్వెస్టిగేషన్ చేసి నా దగ్గరకు వస్తే నాకు విలువ, మీకు విలువ, చూస్తే ఆడియన్స్కి కూడా విలువ ఉంటుంది. హడావిడిగా చాలామంది వస్తారు పోతారు, అది కానీ మనం అప్పటి నుంచి ఇప్పటిదాకా నాన్ స్టాప్గా ఒక నెల కూడా గ్యాప్ లేకుండా 3000+ సాంగ్స్, ఈవెంట్లు, ప్రోగ్రామ్స్, ధూమ్ధాములు, ఉద్యమాలు చెప్పలేనని. జనరల్గా ఇప్పుడున్న నేపథ్యం ఎట్లా అయిపోయింది, మిలియన్స్లో ఉన్న సాంగ్స్ ఉన్నాయి, అది అది మిలియన్స్ ఉన్నాయి. ఇప్పుడు అమ్మ భార్య పాట ఉంది, నాకు తెలిసి నేను అనుకుంటే అప్పట్లో 10 కోట్ల మంది చూసారు. అది ఒక్కొక్క పేజ్లో 20 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు. నేను చూపిస్తాను ఫేస్బుక్ పేజ్లలో కూడా ఉన్నాయి 70-80 లక్షలు ఒక్కొక్క పేజ్లో. మన చరిత్ర పేజ్లో సక్సెస్ అయినాయి అలా కాదు, మన చరిత్ర మనమే చెప్పుకోకపోతే ఇక ఏదో సామెత ఉంటుంది, అట్లా చెప్పుకోకపోవడం వల్ల. ఇప్పుడు మీరు అమ్మ పాట, భార్య పాట అన్నారు, అది నేను విన్నా, 10 కోట్ల మంది చూసారు. మరి చెప్పాలి కదా నా పాట 17 అప్పుడు ఇంత యూట్యూబ్లో లేవు, ఇన్స్టాగ్రామ్ లేవు, ఏం లేవు. ప్రతి ఫోన్కి రీచ్ అయింది, ఓన్లీ వాట్సాప్, ఫేస్బుక్. దెన్ మన తెలంగాణ ప్రేక్షకులకు ఇప్పుడు ఆ పాట తెలియాలి, అదొకసారి గుర్తు చేయి. అమ్మ పాట అది కూడా చరణంకి స్టార్ట్ చేస్తా. యా తన ఒడినే గుడి చేసి 9 నెలలే మోసి నీకో రూపం ఇచ్చి లాలించి పాలించి మురిపించి పెంచే దైవం అమ్మా, నీ జతగా కలిసి నీ అడుగులు అడుగేసి నీ ఒంటి సేవలన్నీ చేసి నీ బాధల బరువులు దించే నేస్తం ఇల్లాలు. ఒకరిది త్యాగం, ఇంకొకరిది భోగం, ఇరువురి ధ్యానం, నీ మీదే ప్రాణం. ఎన్నడూ
వీడని అనుబంధం ప్రాణమిచ్చి పెంచిన అమ్మ గొప్పరా ఇంటి పేరు మార్చుకున్న ఆలి గొప్పరా ఇద్దరిది తీర్చుకునే రుణం కాదురా ప్రాణమిచ్చి పెంచిన అమ్మ గొప్పరా ఇంటి పేరు మార్చుకున్న ఆలి గొప్పరా. ఇది సాంగ్. అంటే తల్లి పెళ్ళామా అంటే ఏం చెప్తాం, ఒకరు జీవితాన్ని ఇచ్చి స్త్రీ తత్వం ఇక ఇది. సూపర్ ఎక్సలెంట్. స్త్రీ తత్వం. ఈ 10 కోట్ల మంది రీచ్. 10 ఎక్కువ అయింది ఇంకా, అది ప్రతి మొబైల్కి రీచ్ అయింది. 17లో ఇది. అప్పుడు ఇంత ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ లేవు. ఇది జైసీన్ అన్న వాడిన పాట. జైసీన్ సూపర్. నేను నాకు సింగర్గా నేను మార్కులు వేసుకుని, నేను రైటర్కే వేసుకుంటాను. నేను సింగర్ కాదు. అయిన అపశృతులు అవి నన్ను క్షమించాలా. పాడినే కొన్ని ఉంటాయి కదా, నేను ఒక్కటే ఏదన్నా సిగ్నేచర్ సాంగ్ లాగా తక్కువ. ఇప్పుడు ఒకటి తెలంగాణ మీద ఉద్యమాల బేసుడు చాలా చేసినాం లాస్ట్ 10 ఏళ్ళల్లో. ఒక్క సిగ్నేచర్ సాంగ్ అంటే లిరిక్ పరంగానే అది కూడా నేను మాడిన, అది కూడా వైరల్ అయింది. పేజీలు గ్రూపులు అసలు లెక్కలేని పెట్టుకున్నారు. త్యాగమొకడిది, భోగమొకడిది, సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది, జూట మాటల తీట ఒకడిది, తిన్నదరగని పైత్యం ఒకడిది, రాజ్యమా రాజ్యమా తెలంగాణమా ఈ నేల తల్లిద శాపమా, రాజ్యమా తెలంగాణమా ఈ నేల తల్లిద శాపమా. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల మీద రాసిన పాట. కాదన్న, అంటే నాకు నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చినప్పుడు కొంచెం కళాకారులు విరివిగా, ఇప్పుడు నల్గొండతో పోల్చుకున్నట్టు ఉండరు, తక్కువలో ఈ కళాసీన అంటే ఆయన ఎవరితో కలవాడు, కొంచెం ఆయన పద్ధతి అంతా వెరైటీగా ఉంటుంది, ఆయన కొంచెం రూడ్గా ఉంటాడు, కళాకారులతో మిక్స్ అయ్యి దోస్తాన్ చేయటంలో కానీ సెలెక్టివ్ ఆఫ్ పీపుల్ వెంటనే ఉంటాడు ఆయన అనే. ఇది ఎందుకు వచ్చింది తెలియదు, కానీ ఇప్పుడు నేను చెప్పిన కళాకారులు అందరూ కూడా మన వేదికల మీద వచ్చిన వాళ్ళే. నువ్వు చెప్పిన నేపథ్యం బ్యాక్ వెళ్తే నల్గొండలు ఉన్నారు, కరీంనగర్లు ఉన్నారు, వరంగల్ కళాకారులు ఉన్నారని నేను ఫస్ట్ క్యాసెట్లు చేసేటప్పుడు ఈ మైండ్లో అది మెదులుతుండే నాకు. సింగర్లు మన దగ్గరికి వెళ్తారు, అలా పొరగాళ్ళకి స్టోరీలలో అవకాశాలు ఇవ్వాలా, వెలుగులోకి రావాలా, చాలా మంది ఉన్నారు హిడెన్ పట్టిలా. ఇందూరు పాట అని అది నాకు తెలిసి తెలియకపోవచ్చు, కానీ చాలా గొప్ప ప్రోగ్రామ్ అది. ఓకే. ఇందూరు పాట అనేది 2009లో స్టార్ట్ చేసినాము. 10, 11, 12 దాకా చేసినాము. అది పెద్ద పెద్దలు అందరూ వచ్చారు. జడ రమేష్ అన్న ఒకసారి, ఇంకొరకు చాలా మంది వచ్చారు. అప్పుడు మిగతా హైదరాబాద్ ప్రోగ్రామ్ జడ్జిలుగా, గెస్టులుగా చాలా మంది వచ్చారు. అందశ్రీ అన్న ప్రోగ్రామ్ చూసాను, 10 ప్రోగ్రామ్ చూసాను మొత్తం లైవ్. అప్పుడు డిసెంబర్ 31కి అన్న బాసర్ వస్తాడు కదా, విష్ణు కిషోర్ ఉన్న ఇద్దరు వచ్చారు, మొత్తం ప్రోగ్రామ్ చూసిండు అందశ్రీ అన్న. 2009 ఏమో సుద్దా లక్ష్మీ అన్న క్యాసెట్ కొనుక్కున్నాడు. డిచ్పల్లి నాగ్పూర్ గేట్ అని ఉంటుండే, అప్పుడు హైవే లేదు. ఆయన జనరల్గా ఈ ఫోక్ సాంగ్స్ అవి సేకరిస్తాడు. నేను ఆయన డ్రైవర్ ఫోన్ చేసిండు నాకు. డ్రైవర్ దాని నంబర్ ఉంటాయిగా వెనకాల, క్యాసెట్ వెనకాల, సీడీ వెనకాల సుధలాశ్వద అన్న డ్రైవర్ అంటే నేను పరిచయం. ఆయన ఎందుకు మరి అంటే ఆయన అందువే అక్కడ ఆడిన మేడిపల్లి ప్రోగ్రామ్ విన్నట్టు అటు సైడు దారిలో వింటూ క్యాసెట్ సీడీ విన్నాడు అంట. నాకు చాలా అద్భుతంగా ఫీల్ అయ్యింది అని అన్నాడు అన్న. అట్లా కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఎర్లీ స్టేజ్లోనే డాక్టర్ శ్రీరారెడ్డి ఇది కూడా ఒక గొప్ప అనుభూతి నాకు. నేను చేసిన అప్పటికి 4-5 క్యాసెట్లు చేసిన. మా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉంటాడు సూర్యప్రకాష్ సార్ అని, బుక్స్ రాస్తాడు, రైటర్, మంచి కవి. ఒక 8-9 బుక్స్ 10 బుక్స్ రాసి ఉంటాడు ఇప్పటికి. అప్పుడు సూర్యుని 7వ గుర్రం అని ఒక 6వ బుక్ 7వ బుక్ రిలీజ్ పెట్టుకున్నాడు త్యాగరాజ గాన సభలో. నన్ను స్వాగత గీతం పాడడానికి పిలిచిండు. అప్పుడు సార్ అన్నిటికీ ఎంకరేజ్ చేస్తుండే. రిటైర్ అయిన తర్వాత సార్ ఏమో యూనివర్సిటీలో శ్రీనారెడ్డి గారి శిష్యుడు, సార్ శిష్యుడిని నేను. అట్లా నన్ను పిలుస్తుండే ప్రతి ప్రోగ్రామ్కి. నన్ను ఒకసారి పిలిస్తే ట్రాఫిక్లో లేట్ అయింది, అప్పటికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. నేను కూర్చున్న ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నన్ను పరిచయం చేయించింది సినారా గారికి. పరిచయం చేస్తే నేను ఆశీర్వాదం ఫస్ట్ టైం లైఫ్లో నాకు తెలిసి అదే లాస్ట్ అనుకుంటా ఆశీర్వాదం. నేను ఆశీర్వాదం ఇట్లా ఏం ఉండడం నాది, నా సిస్టమ్ కొంచెం పేరుంటుంది. అయితే అతనికి అన్నకి నేను ఇచ్చిన సీడీలు, సినారా గారికి ఇచ్చిన. ఇది గుండె సవడి. ఇప్పుడు నేను ఫస్ట్ పాట ఇంకా నిలిపియలే. గుండె సవడి నేను ఫస్ట్ 2004లో చేసిన ఫస్ట్ ఆల్బమ్. అదొకటి, ఈ ఇందూరు పాట ఒకటి, తర్వాత ఇంకేదో తెలంగాణ మీద ఒకటి చేసినామా, అది ఇచ్చిన. అసలు అంటే ఈ పాట వైపు నేపథ్యం నీకు ఎట్లా అబ్బిందంటే, ఎక్కడి నుంచి స్టార్ట్ అయినావు పాటలకు, ఎందుకు వచ్చినావు కళ సైడ్? నాకు బేసిక్గా నాకు మ్యాక్సిమం చిన్నప్పటి నుంచే కొంచెం అలవాటు. ఒకటి ఏంటంటే లెఫ్ట్ సంఘాల నుంచి ఉంది
ఉంది మాకు. అప్పుడు ఇన్స్పైర్ చేసేది ఎవరు అప్పుడు అంతా ఇక పీపుల్స్ వారు ఉండే కదా ఆ టైంలో మాకు ఇక సంఘాలు, మా బాలల సంఘం ఉండే ఒకటి, వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేది. ఆ ఊర్లలో ప్రోగ్రామ్స్కి వచ్చేది. బాలల సంఘం పెట్టినప్పుడు అక్కడ నుంచి అంటే మా ఊరు కొంచెం ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు. అటు మా సైడ్ నేపథ్యం అంతా అదే ఉండే. అబ్జర్వేషన్ అప్పుడు మాకు ఎంత ఏజ్ 10 సంవత్సరాలు కూడా ఉండేది. పర్టికులర్ గా ఒక నీకు నచ్చిన భగత్ బాలల సంఘం అని నువ్వు బాగా నేను ఇన్స్పైర్ చేసిన పాట లేదా విప్లవ పాటల్లో నీకు నచ్చిన పాట ఏంటిది ఫస్ట్? నాకు అంత గుర్తు లేదు, కానీ నేను రాయడం అలవాటు అయిపోయింది. నేను నా రాసుకున్న పాటలు నేనే వాడాలి. కాంపిటీషన్ లో కూడా నా పాటలు నేనే వాడుకున్నాడు అలవాటు. నేనే రాసుకుని నేనే వాడుకుంటున్నాను. అంటే ఇటు సైడ్ రాసినావు సినిమా పాటలు బాగా పాడుతుంటే అప్పుడు మెలోడీ సాంగ్స్ అన్ని ప్రతిది వింటుండే, ప్రతి విని 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 అట్లా అలవాటు. ఒకటి నేచర్లా మా ఊరంతా ప్రకృతికి దగ్గర ఉంటుంది, అడవి దగ్గర ఉంటుంది. ఓకే. లాస్ట్ బార్డర్ ఇక పోతే కరీంనగర్, గుట్టలు దాడితే కరీంనగర్ మాకు బార్డర్ లాస్ట్ డెడ్ ఎండ్. మంచి నేచరు. మా ఇంట్లోకి వెళ్ళి కిటికీలో చూస్తే బంగ్లా బారంగి లాగా ఉంటుండే, కిటికీలో చూస్తే అంతా నేచర్ కనబడుతుండే. ఇక అప్పటి నుంచి రాయడం చేయడం అంతా అలవాటు. ఊరి మీద రాసుకున్నావా? ఊరు మీద సబ్జెక్ట్ రాలేదు, కానీ ఊరి మీద స్టోరీలు వచ్చినాయి. ఈ సినిమాలో సబ్జెక్ట్ వచ్చింది కొంత. అటుకెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు ఈ మధ్య అంటే నీ సోషల్ మీడియా చూసినప్పుడు ఇప్పుడు కొంచెం ఓపెన్ చెప్పాలి నువ్వు. ఏదైనా ఓపెన్ చెప్తాను, ఏదైనా ఓపెన్. ముందే ఇప్పుడు మాది ఇంటర్వ్యూ కాదు మనది. ఏదైనా చెప్తా. నీ స్టేటస్లు చూసినప్పుడు, నీ సోషల్ మీడియా ఫేస్బుక్ ఇది చూసినప్పుడు ఎందుకు తీర్మానం వల్ల నీకేంటి పంచాయతీ? ఆయన మీద నువ్వు రాయటం కానీ పలానా శాఖ ఈయన, పలానా శాఖ గంగ, పలానా శాఖ ఆయన అలన్న, ఈ విమర్శలు ఎందుకు చేస్తాను అసలు? తీర్మానం మల్లన్న మీద అని కాదు, నేను సొసైటీలో జరిగే చాలా విషయాల మీద రెగ్యులర్గా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాను, నేను బాగా స్పందిస్తాను. అవును. నాకు తెలిసి నేను గెస్ అయినట్టు లాస్ట్ ఉన్న గవర్నమెంట్ ఉన్న టైంలో కూడా, ఇప్పుడు కూడా అనుకో ఉదాహరణకి ఆ 7-8 ఏళ్ళల్లో నువ్వు నమ్మవు నాకు తెలియదు, కానీ ఒక్కొక్క ప్రొఫైల్లో మినిమం ఒక 8,000-10,000 పోస్టులు ఉంటాయి. పేజీలు పోస్టులు అని కలిపి నేను ఒక 25,000-30,000 పోస్టులు పెట్టుంటా. ఊహించనన్ని పోస్టులు పెట్టుంటా నేను. అంటే మ్యాక్సిమం సొసైటీలో జరిగే చాలా అంశాల మీద నేను స్పందిస్తుంటా. అఫ్కోర్స్, బట్ ఈ స్పెసిఫిక్ రీజన్ ఏంటి? స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు, జస్ట్ ఇట్లా ఇప్పుడు ఎంత ఆగం వ్యవస్థ నడుస్తుంది సోషల్ మీడియా. అవును. ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు, వీడియోలు, పొద్దున్న లేచి ఈ స్టూడియోలలో కూర్చుంటే అదే పోరాటం అనుకోవడం, అదే ఉద్యమాలు అనుకోవడం. మేము గ్రౌండ్ జీరోకి వెళ్ళి ఉద్యమాలు చేసి వచ్చినాము. ఈ తెలంగాణలో జరిగిన ప్రతి మూమెంట్ వెనకాల ప్రతి మూమెంట్లో నేను పనిచేసాను. అది ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రోగ్రామ్ కావచ్చు, అది కార్మికులది కావచ్చు, అది రైతులది కావచ్చు. రైతులలో కూడా నేను నామినేషన్ వేసిన. నిజామాబాద్కి వెళ్ళి 180 మంది రైతులు ఇచ్చారు, అందులోకి నేను నామినేషన్ వేసిన, తెలుసు, లీడ్ ఓట్లు తీసుకున్నా. ప్రతి అంశం మీద నేను ఏదో రకంగా గ్రౌండ్ జీరోలో కొట్లాడినా. ప్రతి ఊరు తిరిగినా, ప్రతి తండ తిరిగినా, ఏదో. సో నేనేమంటానంటే, నీకు కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంగా కూడా లేనప్పుడు మాట్లాడిన వ్యక్తి మల్లన్న, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదే టీవీ వేదికగా చాలా మందికి అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఫస్ట్ ఫైర్ అయిన వ్యక్తి ఆయన. ఆ ఫైర్ అయిన వ్యక్తి బయటకు కనబడ్డాడు కదా. ఫైర్ అయిన వ్యక్తులు 100 మంది ఉన్నారు, వాళ్ళు కనవాలే బయట. ఇంతకే అన్నావు లో ప్రొఫైల్ ఉంటావు కనవాలే. తీర్మానం మల్లన్న కంటే ముందే నేను నా వాయిస్ బలంగా ఉన్నది. తెలంగాణ మూమెంట్లో నా వాయిస్ ఘోరంగా ఉన్నది. ఈయన అనడానికి రీజన్ ఏంటంటున్నా? ఈయనని కాదు, ఎవరినైనా సరే. ఇప్పుడు పైగా మీ కులమోడు అయినా సింపతి లేదు. కులం కాన్సెప్ట్ లాగా నేను ఎప్పుడు పోలేను. నా కులం ఏంది అనేది కూడా ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. నా ఇంటి పేరు కళా శ్రీను అని అన్న. కళ కూడా మా మదర్ పేరు, ఏదో కళ అట్లా కాదు. నా ఇంటి పేరు కూడా అట్లా ఎంచుకోలే పేర్ల. నాకు ఇప్పటికీ తెలియదు. అది ఒక కులంని సింబల్కి పోతుంది అని, కులంకి సింబల్ పోతుంది అని ఉంటే మా అమ్మ మీద నాకు ప్రేమ ఇష్టంతో 2 రకాలుగా పెట్టుకున్నాను. చాలా మంది కళారంగంలో ఉండడం వల్ల కళ. సరే, నువ్వు ఓపెన్ చెప్తావు. ఇప్పుడు ఆ శాఖలు ఎందుకు అప్పచెప్పావు? శాఖలు అప్పచెప్పడం అంటే చాలా కామెడీ నడుస్తుంది అబ్బా. యూట్యూబ్లోనే మొత్తం, ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో చూసి ఒకటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. జనం మైండ్ సెట్, సైకాలజీ ఎట్లా ప్రిపేర్ చేస్తారు కావాలని, మళ్ళీ ఇళ్ళకెళ్ళి ఇంకోటి ఆపోజిట్ చేసి వీళ్ళని తిట్టినట్టు చేసి వాడ పాపులర్ కావడానికి ప్రయత్నిస్తారు. ఓన్లీ మొత్తం యూట్యూబే. స్టూడియో కూర్చుండి వాడికి నోటికి వచ్చింది మాట్లాడుతుంది. గ్రౌండ్ జీరోకి వెళ్తే ఆడ పంటే ఆడ 4 రోజులు తిరిగితే తెలుస్తుంది ఒరిజినల్ ఏందనేది. గ్రౌండ్ జీరోలో ఏ సమస్యలతో జనాలు బాధపడుతున్నారు. చలి పెడుతుందని చెప్తే కాదు, చలిలో ఉంటే తెలుసు. చలిలో ఉండాలా? మేము చలిలో ఉండి వచ్చిన వాళ్ళం, ఇప్పుడు చల్లే పోయేటోళ్ళం, తిరిగి వచ్చేటోళ్ళం. రోజుకు కాదు, ఏదో నోటి దూళ్ళతో మాట్లాడడం కాదు ఇదంతా. మా కాంట్రిబ్యూషన్ ఉంది ప్రతి మూమెంట్లో. ప్రజల సైడ్ 20-30 ఏళ్ళ నుంచి, 30 కాకపోయినా నేను 2004 నుంచి రెగ్యులర్ జనం మధ్యలో చాలా రోజులు చెరుకు సుధాకర్ అని ఫాలో అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఆయనను కూడా ఆపోజిట్ చేస్తున్నా. ఆపోజిట్ ఏం లేదు అలా. అన్న నాకు మంచి ఆత్మీయుడు. మా ఇంట్లో ఇద్దరం ఒక అమ్మ కొట్టిన కొడుకుల లెక్కనే. సుధాకర్ అంటే ఆకాశం ఆయన.
సుధాకరన్ అంటే ఆకాశం. ఆయనతో నేను బీసీ మూవ్మెంట్లో పనిచేసిన. ఈ ఇట్లా నిన్న మొన్న వచ్చిన బుట్టచొరు ఈ వ్యవస్థ కాదు మాది. చాలా ప్రోగ్రామ్స్ అదే బీసీ నేను మీ నల్గొండకి వచ్చిన చాలా ప్రోగ్రామ్స్, మీ నకరేకల్కి వచ్చిన, నేను చాలా మీకు నల్గొండలో చాలా ఊర్లలో నేను ప్రోగ్రాంలకు వచ్చిన. మనం కూడా ఒక 2 వేదికల మీద 3-4 వేదికల మీద కలిసినాం. ఇప్పుడు కాదు అది, ఏ బీసీ మూవ్మెంట్ ఇప్పుడు ఏలా మాట్లాడుతారు కదా. సుధాకర్ అన్న ఒక లెజెండ్ నాకు తెలిసి తెలంగాణలో పోరాటాల్లో. కానీ ఆయన ఎందుకో ఆయన తక్కువ చేసుకుంటున్నాడు. నాకు అది నచ్చట్లేదు. నేను ఓపెన్గా చెప్తున్నా, బహిరంగంగా చెప్తున్నా. నేను చాలాసార్లు వెరీ రీసెంట్ కూడా అన్నాను చాలాసార్లు, పర్సనల్గానే కలిసిన. అన్న నువ్వు లీడ్ తీసుకో అన్న, ఇప్పుడు బుట్ట చోరగాలు మాట్లాడుతారు, యూట్యూబ్ వీడియోలో నిజం అనుకుంటారు జనము, అదే పోరాటం అనుకుంటారు అన్న. ఒరిజినల్ పోరాటం మీరు ఏనన్నా, నీ అమ్మ ఎమ్మెల్యే ఎంపీ ఏందన్నా, నీ కాళ్ళ కిందికి ఒక మందకృష్ణలాగా నువ్వు ఒక మిగిలిపోతావు అన్న బీసీలల్లా. రిక్వెస్ట్ చేసిన మత్సార్లా, ఫోన్లలో మాట్లాడినా, ఇంటికి వెళ్ళి కలిసిన, బయట కలిసిన, 3-4 మీటింగ్స్ అన్నం కలిసిన నేను. అరే గాడేమడ పోతాడు, పక్కకు నిలబడి అని పేరు రాస్తాడు. నేను మొన్న వచ్చినాడు ఏముందబ్బా చేసే బీసీ పోరాటం కదా. అరే మల్లన్న యూట్యూబ్ పోరాటం అబ్బా అది. నాకు తెలిసి నువ్వు మాట్లాడుతుంటావు అపోజిట్, ఇదంతా ఒక సైకలాజికల్గా మనుషుల్ని ఎమోషన్స్ని అది చేసి అటు సైడ్ తీసుకెళ్ళడమే అంటారు. ఇది ఎట్లా అంటే మాట్లాడుతావు సబ్జెక్ట్ మీద, అవతలకి వెళ్ళి రియాక్షన్స్ వస్తాయి, మళ్ళీ నువ్వు రియాక్ట్ అవుతావు. మీదే పంచాయతీ నడుతుంది ఆడ, ఒరిజినల్ వేరుంది కథ అంతా. అసలు సమస్యలు ఊర్లలో ఉన్నాయి, గ్రామాలలో ఉన్నాయి, ఎక్కడో మూలకు ఉన్నాయి. అబ్బా వీళ్ళిద్దరు పంచాయతీ పెట్టుకునే ఇది ఉద్యమం అంటే ఎట్లా నాకు అర్థం కాదు. ఇది అభిప్రాయాల పంచాయతీ. ఇదేంది ఇది ఉట్టిగా నువ్వు మీద రాయి నువ్వు వేసుకుంటున్నావు, ఆడి మీద రాయి నువ్వు వేస్తున్నావు, నువ్వు ఇంత వరుతున్నావు, నేను ఇంత వరుతున్నా, ఇద్దరం ఫేమస్ అవుతున్నావు. ఇప్పుడు యూట్యూబర్లు అంతా కలిసి ఈయన కేసు పెట్టిండని ఆ సాయి ఈశ్వర్, ఏ యూట్యూబ్ కూడా ఆయన అంతే. సాయి ఈశ్వర్ అనే పర్సన్ కూడా నేను నిన్న మాట్లాడుతున్నా వాళ్ళ దగ్గర రిలేటివ్తోని, ఎమోషనల్గా ఫీల్ అయ్యి చనిపోయినా అతను. ఈ యూట్యూబ్ లేకపోతే, ఈ యూట్యూబ్ అనే యాప్, ఇన్స్టాగ్రామ్ అనే యాప్ లేకపోతే అతను చనిపోకపోతుండే. అంటే ఈ మొత్తం ఈ సినారియోకు ఆయన ఇదైపోయింది, ఎమోషనల్గానే వచ్చింది లేదు, పీకింది లేదు అలా. అంటే ఏదో వాళ్ళ వైఫ్కి డబ్బులు ఇవ్వడం వల్ల అతను ఏదో ఫీల్ అయ్యి, అతను చుట్టూ ఏదో ఆయన వేధించి, అతను మళ్ళీ ఏదో కలిసి మళ్ళీ ఇంకా మాట్లాడడం అనుకోవడము సంథింగ్, ఇదంతా ఎమోషనలే. వాడు వెళ్ళి ఊర్లలో వెళ్ళి ఉద్యమాల పేరుతో చెప్పుకుంటూ వెళ్ళి ఊర్లలో వెళ్ళి ఆ స్థానికంగా ఉన్న సమస్యలు తీర్చేటోడు ఏం కాదు. పుట్టిన యూట్యూబ్లలో మాట్లాడి, ఇన్స్టాగ్రామ్లలో, ఈ సోషల్ మీడియాలో మాట్లాడడం తప్ప దాంతో ఏముండదు. యూట్యూబ్ ఫోన్ వచ్చింది కాబట్టి, ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఏదో ఒక వీడియో చూస్తాడు. ఈ వ్యూస్ వచ్చిన దాన్ని కౌంట్ చేసుకొని ఇదే పోరాటం అంటే ఎట్లా? ఎవడోటి రీల్స్ చేసుకుంటాడు కూడా మిలియన్స్ చూస్తారు. మరి ఆడు గొప్ప ఉద్యమకాడు అవుతాడా? పనికి మాలిన ముచ్చట్లు చూస్తారు. ఇది కూడా పనికి మాలిన ముచ్చట్లే మాట్లాడుతారు. జీరో వెళ్ళరు రా భయ్. ఎందుకు ఊకే మీరు వీడియోలో కనబడి పాపులర్ కావాలనుకుంటున్నారు అంటే? సరే, మీరు అన్నట్టు ఇటు యూట్యూబ్కే వద్దాం. విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు రాసిన పాటల్లో ఎక్కువ ఫీల్డ్కి వెళ్ళి మన పబ్లిక్ బాధలు ఏంటి, మన బీసీలు ఏంటి, మన బహుజనులు ఏంటి, ఈ టైప్ ఆఫ్ వే. తర్వాత ప్రతి పాటకి ఒక 5 సంవత్సరాల కింది వరకు జనం పాట ఉండే వాల్యూ ఉండింది. ఇప్పుడు ఒక హుక్ లైన్ లేస్తే చాలు, మిగతా పాటలో అర్థం ఉన్నా లేకపోయినా అది హిట్ పాట, వాళ్ళు సెలబ్రిటీలోనే ఒక సిచ్యువేషన్ వచ్చేసింది. అదే కూడా యాక్సిడెంటల్గా కూడా లేస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం ఒక్కోసారి అది జనాలకి అదే రీచ్ ఇస్తుంది. ఆల్గరిథము పబ్లిక్ మైండ్ సెట్ మారలేదు కాదు, ఛానల్ పరంగా కూడా నువ్వు ఛానల్ పరంగా కూడా జనాలకి కనిపిస్తుంది సాంగ్. అట్లా చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి, అవి కనబడకపోవడం వల్ల పాపులర్ కాలేవు అంతే. అవి కనబడకపోవడం వల్ల, నీకు రీచ్ లేకపోవడం వల్ల అంతే. రన్నింగ్ ఛానల్ ఇప్పుడు కేటగిరీలు పెట్టిండు వాడు, మల్టిపుల్ కంటెంట్ పెడితే రీచ్ రాదు. ఒక్కొక్కసారి కొత్త ఛానల్సే తక్కువ లేస్తాయి పాపులర్ అయితే. అవి ఆల్గరిథమ్ సజెస్ట్ చేసిన దాన్ని బట్టి రీచ్ వస్తుంది. చాలా గొప్ప సాంగ్స్ మరుగునబడి ఉంటాయి. సడన్గా ఎవరో ఒకరు దాన్ని ఒక రీల్ చేసి సక్సెస్ కాగానే సాంగ్ అది ఒక నుదుటిట కస్తూరి తిలకం అని ఒక సాంగ్ వచ్చింది రాముడిది. అది ఎప్పుడుదో సాంగ్, పాతదే. ఆయన కార్తీ ఉన్నాడు కదా హీరో, అతను చిన్న స్టెప్ వైరల్ కావడం వల్ల మొత్తం పాటనే ముందుకు వచ్చి పాపులర్ అయిపోయి ఆయన ఫేమస్ పాడుకొని ఆయన అట్లా ఎన్నో ఉన్నాయి. బుల్లెట్ బండ్ లాంటి సాంగ్స్ పెళ్లికి డాన్స్ చేయడం వల్ల పాపులర్ అయింది. అట్లా మస్తు పాపులర్ సాంగ్స్ ఉన్నాయి, అది రీచ్ లేక కనబడేది. రీసెంట్గా ఇప్పుడు నేను కూడా మన పెద్ద మనిషి కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి ఒక పాట చేసినాం. అది పోదు, ఒక ప్రేమ పాట పోయినట్టు, ఒక జానపదం పోయినట్టు ఆయన పోరాటం చెప్పినాం అనుకో, వినేంత ఓపిక ఇప్పుడున్న యూత్కి కానీ వాళ్ళకి లేదు. నువ్వు తలుపు తీరో, పొద్దుగంగ రారో, చీకట్ల రారో, గడ్డంకు పోరో అంటే పాటలు ఆటోమేటిక్గా అర్థం లేకపోయినా వెళ్ళిపోయే పరిస్థితి కూడా వచ్చింది. అంటే
ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ ఇప్పుడు ఏమైనా ఎంటర్టైన్మెంట్ జోన్ అదే ఈ యాప్స్ వల్లనే, ఈ యాప్లు, ఈ ఇన్స్టాగ్రామ్లు, ఈ రీల్స్. అస్తమానం ఉద్యమాలే చేయాలి. ఇప్పుడు నువ్వు రీల్స్ వచ్చిన తర్వాత వాళ్ళ యూట్యూబ్ పోయింది తెలుసా నీకు? ఇన్స్టాగ్రామ్లు రీల్స్ జరిగిన తర్వాత టక్కన పైకి ఇట్లా పోతా ఉంటది. అది యూట్యూబ్ తగ్గింది రీచ్. ఈ పరిస్థితుల్లో కళా శ్రీనివాస్ ప్రయాణం ఎటు? ప్రయాణం రెగ్యులర్, నేను ఎట్లా రెగ్యులర్ ఏదైతే వెళ్తానో అదే ప్రయాణం, పర్టికులర్ ఇదే అని ఏం లేదు. ఇక అంటే ఓవరాల్ గా ఒక సమాజాన్ని మార్పు కోసం ఏదైనా జరుగుతుంది, నిరంతర ప్రక్రియ అది. నాతో ఉంటే ఇట్లా 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 నాకు ఆయన కాడికి చేసుకుంటా అవుతుంది. నీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఎప్పుడు, ఇప్పుడు కాదు, ఫర్ ఎవర్ ఉంటుంది, ఫర్ ఎవర్ ఉన్నది, ఇప్పుడు ఎప్పటికి ఉంటుంది అంతే. ఎప్పుడు ఇన్ని పాటలు రాసుకున్నావు కదన్నా, నీ మనస్సు బాగోలేనప్పుడు, నువ్వు లోన్లీగా ఫీల్ అయినప్పుడు నీ పాటల్లో నీకు నచ్చి నువ్వు పాడుకునే పాట ఇది? అట్లా నాకు లోన్లీనెస్ అంటే ఏముండదు నాకు. నేను డిప్రెషను, లోన్లీనెస్ ఇదంతా ఏముండదు. నేను చాలా హ్యాపీ, ఫుల్ అంటే ప్రతి క్షణం నేను హ్యాపీగా ఉంటా. అప్పటిదప్పుడు నేను మోల్డ్ అయిపోయి హ్యాపీగా ఉన్నా పాడుకుంటావు కదా. అంటే రాసుకునే ఉన్నాయి కొన్ని, నేచర్ మీద రాసుకున్నాం మొన్న. నేచర్ నేను అప్పుడప్పుడు పల్లవులు రాసుకుంటా కొన్ని. నాకు మొత్తం నా ఇంటర్వ్యూ అంతా పాటల సైడ్ తీసుకుపోతున్నావు కానీ నేను. అయితే పాట కూడా ఉండాలి, మాటతో ఉండాలా. కాకపోతే మనం బేస్ అంతా మల్టిపుల్ సబ్జెక్ట్ కానీ, అంటే ఎక్కువ మేజర్ అయితే ఉద్యమ కారోడి కింద లెక్క నేను. కానీ నన్ను పాటలు పాడిస్తున్నావు, అయినా పాడతా, నాకు కూడా ఇష్టమే పాటలు పాడుకోవడం. నేచర్ మీద రాసుకుంటా, అప్పుడప్పుడు కొన్ని పల్లవులు రాసి పెట్టుకుంటా. రికార్డి కానీ కొన్ని మనసుకు రాగానే రికార్డి కానీ కొన్ని వినిపిస్తాను నీకు. ఒక నాది ఇట్లా సేమ్ నేచర్ గురించి 2-3 ఉన్నాయి. గలగల పారే సెలయేటి దారుల్లోన జల జల సవ్వడితో వినబడినే రాగాలెన్నో, ఎండల్లో ఊరినే మేఘం జల్లై కురిసే వేళ, గుండెల్లో పొంగే భావాలన్నీ నామది తాకేలా, తడిసేనే మురిసేనే తనువంతా ఈ వేళ. ఇట్లాంటి పల్లవులు రాసి పెట్టుకుంటాం. ఓకే. లవ్ సాంగ్ ఇంకో లవ్ సాంగ్. ఊహకే ఊహవై శ్వాసలో శ్వాసవై నామదికి చేరువై నా ప్రాణమై, మనసునే దోచావే గుండెలో దాచావే, చూపులతో కట్టేసి బానిసను చేసావే. ఊహకే ఊహవై శ్వాసలో శ్వాసవై నామదికి చేరువై నా ప్రాణమై. బాగా మెలోడీ అయిపోయింది. ఆ మెలోడీ ఉంటుంది నాకు, మెలోడీ ఇష్టం. నేచర్ బాగా ఇష్టం. నేచర్లో పుట్టి పెరిగి 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 అలా ఇనికి 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 ఉంటాను. తెలంగాణ అంటే అట్లా కూడా రాసినాం. కానీ నేను పాడేటి అన్ని మెలోడీ వాడతాను. నేను నా వాయిస్ మెలోడీ, నా స్కేలే 4, నేను అంతే వాడతాను. అప్పుడు త్యాగమ్మ కొడిది భోగమ్మ కొడిది తెలంగాణ పాట తెలంగాణ కోసం కదా. తెలంగాణ తర్వాత మళ్ళా బంగారు తెలంగాణ తర్వాత అది సో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు ఓడి త్యాగం చేసిండు, ఇప్పుడు ఓడి భోగం అన్వయిస్తుండు అని అర్థం. అది ఏంటి ఆ పాట నేపథ్యం? పాట అనేది ఇదే, సీటు కోసం పాట ఒకటిది, ఇట్లుంటుంది అది. ఒకసారి చెప్పండి. అది చరణాలు గుర్తురావాల, గద్దె ఇప్పుడు వాడిన కదా త్యాగం ఒకటిది పాడిన. ఎవడురా రాజ్యాన్ని వెళ్తున్నది మన సినిమాలో పెట్టుకున్నాం. సినిమాలో కూడా సూపర్. అది జైసిన్ అన్న వాడిండు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్న వాయిస్ని మళ్ళీ మేము కొత్తగా కంపోజ్ చేసుకొని. ఈ సినిమాలో నక్సలైట్ బ్యాక్డ్రాప్ ఒక 20 నిమిషాలు ఉంటుంది. ఓకే. అక్కడ గ్రామ సభ జరుగుతుంది, ఆ ఊర్లోకి వచ్చి నైట్లో అడవికి వెళ్ళి వచ్చి ఊర్లో గ్రామ సభ పెడతారు. మీ సైడు రైతాంగ పోరాటం పీపుల్స్ వారు తక్కువ కదా, మా దగ్గర ఎక్కువ కదా. మా తర్వాత ఇటు సైడ్ వచ్చినాక మీకు సాయుధ రైతాంగ పోరాటం మీ దగ్గర ఎక్కువ. అవును, మా దగ్గర పీపుల్స్ వారు ఎక్కువ ఆ టైంలో. ఈ దొరలు పటేళ్ల మీద, జాగీర్దార్ల మీద భూ పోరాటం అట్లా ఊర్లో వచ్చి పాడతారు అనమాట. అది రిలేటెడ్ ఉంది సాంగ్. నేను ఉద్యమం ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం మీద రాసిన కానీ పాట. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు కూడా నేను పోరాటం చేసిన. కేసీఆర్ అపోజిట్ అని వ్యవస్థకు అపోజిట్. ఇక కేసీఆర్ అంటే ఎమ్మెల్యే ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు, జడ్పీటీసీ ఉంటాడు. ఓన్లీ కేసీఆర్ మీదనే కాదు, మళ్ళీ ఓన్లీ పాటలతోనే కాదు, మళ్ళీ ఊర్లలో తిరిగినాం. ఇప్పుడు అంటే మీది నిజామాబాద్. అరవింద్కు ఆపోజిట్ పోయినావా ఎప్పుడైనా? చాలాసార్లు మాట్లాడినా. అంటే వ్యక్తులుగా నేను ఎప్పుడు వ్యక్తులకు అసలు కవిత మీద కవిత నేను పోటీ చేసినంటే
అవును ఆమెకు. ఆ 10 ఏళ్ళలో ఆమెను కూడా చాలా ఇష్యూస్ మాట్లాడినాం కదా. ఇప్పుడు రైల్వే అంటే నడుస్తుంది, నిజామాబాద్ దగ్గర బ్రిడ్జ్ నడుస్తుంది కదా. నువ్వు ఎప్పుడో వచ్చినప్పటి నుంచి నడుస్తుంది అది. ఇప్పుడు ఇంకా అట్లా ఉంది, ఇంకా స్టార్ట్ కాలేదు. 2016లో శాంక్షన్ అయింది. మరి ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు నీ మీద ఏదైనా నిర్బంధం, బెదిరింపులు మస్తు జరుగుతాయి ఇక చాలా. అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చాలా వేయాలని చూసి చాలా కేసులు, చాలా కథలు, ఓ పెద్ద స్టోరీ అది. అలాగే వెళ్తే మనకు 4 గంటల ఇంటర్వ్యూ వెళ్ళాలి. మళ్ళీ అన్నీ జరిగినాయి, సమాధానం అన్నీ జరిగినాయి. కానీ నేను ఉండాల్సిన విధంగా నేను కూడా ఉంటాను. నేను కూడా అంతే ఫోర్స్గా ఉంటా. నెక్స్ట్ ఇప్పుడు మీ జిల్లాలోనే అంతే రెబల్గా ఉండే రేంజర్ రాజేష్ ఉన్నాడు. ఆయన మీకు మంచి మిత్రుడు. ఎందుకు కలిసి ఒక ప్రయాణం జరగదు మీది? జరిగింది రాచకొండ గుట్టగా తిరిగినాం. ఆ ప్రయాణం కాదు, ఉద్యమ ప్రయాణం. అంటే అక్కడక్కడ నాకు తెలిసి 1-2 వేదికల మీద కూడా కలిసి ఉంటాము. అదే మరి అట్లా సింక్ కాదు. నేను కూడా బహుజన ఉద్యమాలలో ఉన్నోన్నే. రాచకొండ ప్రయాణం అంటే రాచకొండతో ప్రయాణం అద్భుతం. అది నేనున్నా కాబట్టి ఆ ప్రయాణం 3 రోజులు చాలా అద్భుతంగా మనం నా భూతో నా భవిష్యత్తు అందరు అది గుర్తు చేస్తుండ్రు. ఇప్పుడు రేలారే ప్రసాద్ గుర్తు చేస్తుండు, రంగన్న గుర్తు చేస్తుండు, అందరు గుర్తు చేస్తుండ్రు. అది మళ్ళీ ఒకసారి 5-6 చాలా బాగా. మోహన్ గాని నేను అన్ని అబ్జర్వ్ చేస్తా. రాజేష్ నా ఈ ప్రోగ్రామ్స్ అన్ని రాజేష్ అబ్జర్వ్ చేస్తాడు. అది ఒక సోల్ ఉంటుంది, సోల్మేట్స్ లాగా. ఓకే, అంటే కలవాలనే తిరగాలనే కాకుండా అది అబ్జర్వేషన్తో మన కనెక్టివిటీ ఉంటుంది. ఎప్పటికి కనెక్టివిటీ తెగలే, ఎవరితో ఉండదు, కనెక్టివిటీ ఉంటుంది హార్ట్ టు హార్ట్. ఓకే, ప్రొడ్యూసింగ్ చేసి చాలా రీల్ క్యాసెట్లు అప్పటి నుంచే గర్జనన్న లాంటి వాళ్ళతో. గర్జనన్న నాకు 2-3 క్యాసెట్లలో వాడిండు. 3 క్యాసెట్లు ఎన్ని పాటలు? 10 వాడుంటాడా? అప్పుడు డెవోషనల్ వాడిండు నాకు. డెవోషనల్ స్వామి అంజన్న అని నాకు తెలిసి ఒక 10-12 సాంగ్స్ వాడి, నాకు 10 సాంగ్స్ అయితే వాడి ఉంటాడు. ఇప్పుడేంటి, సమాజం వైపా సినిమా వైపా నీ ప్రయాణం? సమాజము సినిమా 2. సమాజంలో సినిమా రూపంలో తెప్పిస్తూ సినిమా ద్వారా సమాజాన్ని ఎంతో కొంత ఆలోచింపజేసుకుంటూ సమాజంలో జరిగే విషయాలు సినిమాలకు తీసి సినిమాతో మళ్ళీ సమాజంలో ఎంతో కొంత ఆలోచన కనీసం. అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు రాబోతుంది? ఇప్పుడు సెన్సార్లో ఉంది, ఎలక్షన్స్ ఉంది కాబట్టి ఆగినాం. ఎలక్షన్స్ కాగానే డేట్ అనౌన్స్ చేస్తాం. డేట్ అనౌన్స్ చేసి ఈ సంక్రాంతి సినిమాలు పెద్దవి ఉన్నాయిగా, అవి ఏదో ఓటీటీ ప్లాట్ఫామ్, మూవీ థియేటరే. ఓటీటీ అయితే ఎప్పుడో ఇచ్చేస్తుంటే థియేటర్. ఓటీటీ వాళ్ళు అట్లా అడిగిన సందర్భం అడిగిరు. ఈ సినిమా కూడా అడిగారు, డిస్ట్రిబ్యూటర్లు అడిగారు. ఓకే, నేను ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ దాకా ఇప్పుడు ఎందుకు, ఇంకా దాని మార్కెట్ అవుతుంది కదా. అవును, మంచిగానే మార్కెటింగ్ పరంగా కూడా మంచిగానే వస్తుంది. దానికి మంచి టాక్ వచ్చింది. గ్రౌండ్ అంటే మౌత్ టాక్ ఎక్కింది. ఓకే, అంటే ఈ పాట ఈ సినిమాతోనే నీ జీవనం అండ్ మళ్ళీ దాని మీదనే ఖర్చు వచ్చింది కూడా అంతే. ఇంకా అక్కడ ఇక్కడ కలిపి కూడా చేసినాం. అంటే మన స్థాయికి మించి కూడా చేసినాం, కష్టపడ్డాం. ఏంటి అంటే అవుట్పుట్ అది రావాలా. అది అంటే చాలామంది ఏదో ఒక దశలో ఆగిపోతాయి, ఆలోచన దశలో కొన్ని అవుతాయి, స్క్రిప్ట్ దశలో కొన్ని అవుతాయి, మేకింగ్ సగం అయిన తర్వాత ప్రొడక్షన్ స్టేజ్లో కూడా అవుతాయి, ప్రీ ప్రొడక్షన్లో అవుతాయి, ప్రొడక్షన్లో అవుతాయి. కొన్ని ప్రొడక్షన్ అయినాక పోస్ట్ ప్రొడక్షన్ కూడా అవుతాయి. ఎందుకంటే మేజర్ ఖర్చు పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది. ఎక్కడైనా సినిమాల్లో పనిచేసినావా? అంటే సినిమా ఫీల్డ్ కోసం పనిచేసినావా? డైరెక్షన్ డిపార్ట్మెంట్? లేదు, చేయలే. ఇదే ఫీల్డ్, మన ఫీల్డ్లోనే 21 సంవత్సరం నుంచి చేస్తున్నా. ఫస్ట్ ఆల్బమ్ 2004. అంతకుముందుకి స్టేజ్ల మీద డిగ్రీల కాలేజీలలో వాడినాం. కానీ కౌంట్ ఇక రికార్డెడ్ అంటే 2004 ప్రోగ్రామ్స్ కావచ్చు, యాడ్ ఫిల్మ్స్ కావచ్చు, ఈవెంట్లు కావచ్చు, తెలంగాణ ధూమ్ధాములు కావచ్చు, ఇక మల్టీ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ లో ఒక 100 చేసి ఉంటా, యాడ్ ఫిల్మ్స్ లో ఒక 100-150 చేసి ఉంటా. ఈ భజన కార్యక్రమాలు ఇవి చేస్తుంటావు? అంటే ఈ ఆర్కెస్ట్రాల టెంపుల్స్ దగ్గర, పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర ప్రోగ్రామ్స్ ఇచ్చినాం మన టీం. మా 2 జిల్లాలలో అక్కడక్కడ అయ్యప్ప ప్రోగ్రామ్ కూడా చేస్తుంటారు. అయ్యప్ప చేసిపోయిన ప్రోగ్రామ్స్ చాలా దేవుళ్ళు డెవోషనల్ రాసినవి ఉన్నాయి. కానీ ఇక నేను ఇప్పుడు అది గడిచిపోయింది. ఇప్పుడు రాస్తలే అది గడిచిపోయిన అధ్యాయమా? సూపర్. ఆంజనేయ స్వామి మీద చేసినాము, తర్వాత సాయిబాబా మీద చేసినాము. తర్వాత అందులో కూడా మళ్ళీ నేను సామాజిక అంశాలే మెర్జీ చేస్తా. దేవుడా ఓ దేవా దేవా అనే ఒక సాంగ్ ఉండే, అది స్వర్ణ సింగర్ ఉన్నారు, ఆమె పాడింది. అంటే మళ్ళీ సామాజిక అంశాలే, దేవుడిని కూడా దునియాను మంచిగా. ఇప్పుడు అంతెందుకు సాయి చంద్ నాకు ఎన్నో డెవోషనల్ సాంగ్స్ వాడిండు. లింబాద్రి నరసింహస్వామి మీద వాడిండు, మన ఇది ఏంటి గణపతి మీద వాడిండు. గణపతి మీద చేసినాం, గణపతి బుప్ప మోరియా అని. లింబాద్రి నరసింహస్వామి అని మా దగ్గర ఫేమస్, యాదాద్రి తర్వాత దాని మీద వాడిండు. తర్వాత ఇంకా డెవోషనల్ ఒక 3 దాంట్లో వాడిండు. క్యాసెట్లు చాలా వాడిండు సాయి చంద్.
రాజశేఖర రెడ్డి మీద మీరు అన్న రైతన్న సాంగిన పడుతుంది చూడు. అన్న రైతన్నో మా అన్న రైతన్న అన్న రాజశేఖర్ అని ఆయన చనిపోయినప్పుడు ఒక ఆల్బమ్ ఒక పెద్ద మనిషి నాదే, అది మీ ఇద్దరం కలిసి చేసిన పాటనే అది. సాయి చంద్ నాకు వాడిండు. అది యూట్యూబ్లో పోతున్నాయి మస్తు మిలియన్స్లో పోయింది, ఇంకా పోతూనే ఉన్నది. సాయి చంద్ వల్ల నెలకు దానివల్ల ఎంతో కొంత పెన్షన్ వస్తుంది. అంటే ఆ నిజం ఒప్పుకోవాలంటే కూడా నాకు ఆత్మీయుడు అబ్బా సాయి చంద్. నాకు ఒక 60-70 పాటలు పాడిండు. నీ యూట్యూబ్ ఛానల్ పేరేంది? కళా ఆర్ట్స్. కళా టీవీ కళా ఆర్ట్స్ అని ఉంటుంది. ఓకే. కాకపోతే నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలే. సినిమా వైపు పడ్డా అట్లా కాదు, నాకు ఎందుకో మరి క్యాసెట్లు సీడీలు ఇదంతా బాగానే చేసినాం, కానీ యూట్యూబ్లో నేను ఉద్యమాల సైడ్ ఎక్కువ వచ్చిన. యూట్యూబ్ వచ్చిన తర్వాత ఓకే, ఉద్యమాలు, ప్రజా పోరాటాలు, జనం సైడు మొత్తం వెళ్ళిపోయినాయి. కేసులు ఉన్నాయి ఇప్పుడు? ఉన్నాయి, మర్చిపడినాయి. నాకు అరెస్ట్ చేయాలంటే భయపడతారు, 41 ఇయర్ అంటే కూడా భయపడతారు. కొన్నిసార్లు బైండ్ ఓవర్ అంటారు, నా దగ్గర రారు. కేసు అంటారు, నా దగ్గర రారు. ఎస్ఐ ఫోన్ చేస్తాడు, ఈసారి 41 పంపిమంట, రాదు. ఆయన ఉట్టిగా టౌన్కి రమ్మంటాడు, నేను రానని చెప్తా, నా దగ్గర రండి మీరని చెప్తా, అంతే. మరి రారు వాళ్ళు. అది కొన్నిసార్లు అట్లా జరుగుతూ ఉన్నాయి. కొన్ని ఎఫ్ఐఆర్లు చేసిన అంటారు, మరి అవి ఎంతవరకు వచ్చినా నాకేది. నన్ను అరెస్ట్ చేయాలంటే భయపడతారు. ఎందుకని నాకు తెలియదు, ఇక అది నాకు తెలియదు. ఎస్ఐ ఫోన్ చేస్తాడు నాకు, సరే అట్లా తెలిసిన వాళ్ళని బట్టి, మర్యాదని బట్టి. నేను లేకపోతే వెనక ఎవరన్నా ఉన్నారు? అయింది షాడో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. రాచకొండ రమేష్ ఎవరో నన్ను టచ్ చేయ పోలీసు వాళ్ళు ఇప్పటిదాకా. సూపర్. కానీ మస్తు సార్లు ఫోన్లు బైండ్ ఓవర్లు అంటారు, ఆడ అంటారు, కానీ మరి నాకు డైరెక్ట్ నన్ను ఎప్పుడు టచ్ చేయలే, అసలు ముట్టలే ఇప్పటిదాకా. అంతేనా? ఈ భార్యాభర్తల పంచాయతీలు, భూమి సెటిల్మెంట్లు ఇట్లాంటివి ఏమైనా చేస్తాను? నేనా? సెటిల్మెంట్గా నాకు ఎవరన్నా జెన్యూన్ అనిపిస్తే దానికి సజెషన్ ఇస్తా, సొల్యూషన్ ఇస్తా. ఓకే, చాలా చేసిన అట్లా. పోలీస్ కేసులు, రెవెన్యూ ప్రాబ్లమ్స్, సీఎం రిలీఫ్ ఫండ్లని, ఇంకా ఆ కాన్స్టిట్యున్సీలో ఆ జిల్లాలో ఈ పనులు చేసేటోళ్ళు వాళ్ళ ఇన్కమ్ చూసుకుంటారు, నువ్వు అట్లనేనా? నేను అలా అంటే జనరల్గా ఏంటంటే, నేను ఇప్పుడు ఒక ఇష్యూ ఉంది అనుకో, నీది ఒక సమస్య వచ్చింది నీ ఊర్లో, నీ దగ్గరకు వచ్చినా కదా, నేను ఛాయ్ కూడా తాగా, నీళ్ళు కూడా తాగా, ఇప్పుడు నేను డీజిల్ కూడా నేనే ఊహించుకుంటా. అంతేనా? అంతే. ఒక ఆర్మీ జవాను, పేరు అవసరం లేదు, ఇట్లా చాలా జరిగినాయి, కానీ ఒకటి చెప్తారు బెస్ట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళ ఊరికైనా ఇష్యూ, వాళ్ళ ఊర్లో అందరూ ఆయనకు వ్యతిరేకం చేశారు, ఎవరు సపోర్ట్ లేరు ఒక ఇష్యూలా. అక్కడ ఒకడు ఉప సర్పంచ్ సంథింగ్ కూడా, ఇంకొక లీడర్ ఎవరో ఉన్నారు. నేను వెళ్ళి ధైర్యంగా వెళ్ళి మాట్లాడి వాళ్ళకి భరోసా ఇచ్చి ఆయనకు మాట్లాడి సెట్ అయింది ఊరు. కళా శ్రీనివాస్ వచ్చిండు. నా కాన్షియన్స్లో కొంచెం ప్రతి ఊరు, ప్రతి తాండా నాకు టచ్ ఉంటుంది. ప్రతి ఊర్లో 20-30 మంది మన మనుషులు ఉంటారు, పిల్లలు, అభిమానించేటోళ్ళు. నాకు పార్టీ లేదు, కానీ నాకు క్యాడర్ ఉంది, బలంగా ఉంది క్యాడర్. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో బాగా అయితే చెప్తా ఎగ్జాంపుల్, మళ్ళీ స్కిప్ అవుతుంది. అతను ఎంత చేసినా అతను ఆర్మీ బార్డర్లో ఉన్నాడు. అతను అది చేయడం అన్యాయం ఒక జవాన్ మీద. వాళ్ళ తమ్ముడు వాళ్ళంతా రిసీవ్ చేసుకొని వెళ్తూ ఉంటే, ఆ ఊర్లో ఒక ఆయన వేరే ఛానల్ రిపోర్టర్ ఉంటాడు, అతను నాతో తిరుగుతుండే, ఇష్యూస్ ఏదైనా ఉంటే చెప్తుండే. ఆయనకు ఫోన్ చేశారు, నేను కార్లో ఉన్నా, అన్న చెప్పిండు ఒక 4,000 సీనన్నకి ఏమన్నాడు డీజిల్ గట్టిగా. ఆయనకి ఏం చెప్పినంటే ఫోన్లో, నువ్వు ఆ డబ్బులోకి వెళ్ళి తీసుకున్నా కానీ, నువ్వు ఇచ్చినా కానీ, అంటే నేను మళ్ళీ ఒకసారి నీ దగ్గర రాను, నా నంబర్ డిలీట్ చేసుకో, ఇట్లుంటుంది నా పద్ధతి. నేనే ఖర్చు పెట్టుకుంటా ప్రతి ఇష్యూలా. నాతో అయితేనే పోతాం మళ్ళీ అక్కడ దాకా. న్యాయం అనిపించి జెన్యూన్ అనిపిస్తే పోతా, జెన్యూన్ అంటేనే పోతా, జెన్యూన్ లేకపోతే ఫోన్ కదా. అవసరమైతే మధ్యలో వదిలేస్తాను. నేను అసలు నాకు అనిపిస్తుంది నువ్వు జెన్యూనా కాదని. నాకు సైకాలజీ సబ్జెక్ట్ చదువుకున్నా, ఎంఏ సైకాలజీ. అంటే జనాన్ని చూసి అలవాటు అయిపోయింది, ఇష్యూస్ చూసి చూసి. మా ఇంట్లో కూడా పెద్ద లీడర్ ఉన్నాడు అన్నట్టుగా, అదొక ఎపిసోడ్. మళ్ళీ మా జిల్లా, రాష్ట్రంలోనే పెద్ద లీడర్ మా జిల్లాలోనే తర్వాత సబ్జెక్ట్. నువ్వు తెలుసుకున్న తర్వాత ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం. చిన్నప్పటి నుంచి చూసి 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 జనాల్ని అంత అలవాటు అయిపోయింది. నేను ప్రధానంగా అడగాలనుకున్న ఒక సబ్జెక్టు, నిజామాబాద్ జిల్లాలో బాగా వినపడుతున్న ఒక అరాచకమైన సంఘటన ఏంటంటే వీడీసీ. దాని మీద కళాసీనన్న పోరాటం ఏంది చేసిన సినిమాలో ఉంది, అది సినిమాలో సబ్జెక్ట్ ఉంది. ట్రూ జరుగుతున్నప్పుడు ఇంత ఇమేజ్ లేదా ఇంత అంటే నువ్వు ఎక్కడైనా మాట్లాడగలిగిన దమ్మున్నప్పుడు పోయినా బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పోయింది కూడా అంతే, విడిసిది. అది ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ ఆర్మీ జవాన్ది విడిసి అట్లా చాలా పోయినా అంతెందుకు అబ్బా, మా ఊరు సంఘంలోనే నా పేరు పక్క పెట్టేశారు, నేను ఇట్లా కొట్లాడు. అసలు అది ఇది ఎవరు తెచ్చారు అసలు? విలేజ్ పెద్ద జోక్ చెప్పాలనా, మా మదర్ ఉన్న రోజులు మేము కూడా మా ఊరు సంఘంలో ఉన్నాం. అంటే ఉన్నామంటే ఇప్పుడు కూడా ఉన్నట్టే లెక్కకి వెళ్ళిపోలే వాళ్ళకి వెళ్ళి కదా. ఇప్పుడు మా ఊరు సంఘంలో నన్ను వీలరు, నేను ఇట్లనే కొట్లాడతా కాబట్టి. నిజం మాట్లాడితే అంటే నేను ప్రతి ఇష్యూ మీద కొట్లాడతాను. ఆడ వీడిసి ఆడ ఇంకోడా కాదు, జెన్యూన్ ఇష్యూ సాల్వ్ కావాలా. ప్రతి మనిషికి న్యాయం జరగాల. ఆడ చిన్నోడా పెద్దోడా, ఆడ తాగిపిచ్చే స్తోమత ఉందా లేదా,
అడికి పరపతుందా మద్దతు ఉందా, అదే ఊర్లలో పెళ్ళిళ్ళు ఇచ్చుకొని అక్కడక్కడే బలగం పెంచుకున్నాడా కాదా, ఒక్కడు ఉన్నాడా, ఒక్కడు సైడ్ నిలబడతాడు. 100 ఉండని అటు సైడ్ 100 ఉండని 200 ఉండని 500 మంది ఉండని, ఇక్కడ ఒక్కడు ఉన్నాడు అనుకో ఒక్కడు సైడ్ ఉంటా. అంటే ఇట్లా 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నావు కాబట్టి ఇటు నాయకునిగాను అటు గాయకునిగా కళాకారుడిగా అంటే పూర్తి స్థాయి కళ వైపు కానీ ఇటువైపు కానీ ప్రొఫైల్ వేస్తలేదు ఏమన్నా అనుమానం. నాకు లేవాల్సిన అవసరం నాకు అది ఎప్పుడు అనిపించలేదు, లేకపోవాలనుకోలు కూడా అనుకోలేదు. నేను పిఆర్ చేస్తలే, పిఆర్ అనేది నాకు ఎవడో డబ్బా కొట్టాలి అని. నాకు ఈ స్టేట్లో ఉన్న చాలా ఛానళ్ళలో నువ్వు టీవీ ఫెయిల్ వేస్తావా, అన్ని ఛానళ్ళలో నా ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని వ్యవస్థలలో ఇండస్ట్రీలో ఉన్నారు. సింగర్స్ అయితే ఇక ప్రతి సింగర్తోని ప్రతి రైటర్తోని అనుబంధం ఉన్నది, డైరెక్ట్ అటాచ్మెంట్. వందల వేల మంది కళాకారులు, రైటర్లు, సింగర్లు, యాంకర్లు, సినిమాలు, పొలిటికల్ లీడర్లు కూడా. ఎందుకంటే నేను 60-70 మంది ఎమ్మెల్యేలకి నేను సాంగ్స్ రాసి ఇచ్చిన, ఎంపీలు మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, క్లోజ్. కానీ నేను నన్ను పర్సనల్ అవసరానికి వాళ్ళని వాడుకోను, వాళ్ళని అడగా. న్యాచురల్ ప్రాసెస్ జరగాలనుకుంటా, ఏదైనా న్యాచురల్గా జరగాలనుకుంటా అంతే. కానీ ఇప్పుడు న్యాచురల్గా నన్ను ఇంటర్వ్యూ పిలిచినా, అవును న్యాచురల్. నేను రమేష్ నాకు ఇంటర్వ్యూ ప్లీజ్ నాకు ఒక ఇంటర్వ్యూ అని ఎప్పుడన్నా నీకు అడిగినా, ఎవరిని అడగలే. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీ ఛానల్ పేరు చెప్పచ్చా? మన తెలంగాణ, మన తెలంగాణము. ఇప్పుడు నువ్వు రగన్ పరిచయం చేసినావు. అవును, రగన్ నాకు చాలాసార్లు టచ్ అయ్యిండు, అది కానీ నేను నాకు పరిచయం లేడు. కాకపోతే ఒక కారణం ఉండాల. ఇప్పుడు నేను బాలసుబ్రహ్మణ్యం కలవలే, నేను చాలా ఫీల్ అవుతా నా లైఫ్లో. నేను ఫీల్ అయ్యే దాంట్లో నేను ఎందుకంటే ఇప్పుడు నా మెలోడీ విన్నావు కదా, ఆ బాలసుబ్రహ్మణ్యనే నాకు అది అబ్బిందేమో. నాకు చిన్నప్పుడు విని విని ఆయన కలవాలనుకున్నా, నేను ఆయనతో ఒక అమ్మ పాట పాడాలనుకున్నా, కానీ సందర్భం రాలేదు. అంటే ఊరికి వెళ్ళి ఎవరైనా పరిచయంల ద్వారా బాలసుబ్రహ్మణ్యం కలవచ్చు, ఫోటో తీసుకోవచ్చు. నాకు అట్లా వద్దు, కారణం ఉండాలి ఒక వేదిక మీద. మీరు అన్నది సహజంగా జరగాలి, సహజంగా జరగాలి. ఇప్పుడు అందరితో సహజంగా జరిగింది, కొంత జర్నీ చేసిన, అట్లా చాలా మంది జర్నీ చేసిన సహజంగా జరిగినాయి అన్నీ కూడా. నీతో సహజమే, అవును ఈ బ్యాచ్ అంతా సహజమే. ఇప్పుడు నేను ఇప్పటిదాకా జర్నీ చేసినంత సహజమే, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ లేదు. మొత్తం తెలంగాణలో నీ తర్వాత నీకు నచ్చే రచయిత ఎవరు? చాలా మంది ఉన్నారు, ఒక్కళ్ళ పేర్లు ఎప్పుడు భావ్యం కాదు. అది అలా రాచకొండ రమేష్ ఉన్నాడు, వాళ్ళ రంజన్ రాజేష్ ఉన్నాడు, అలా మానుకోట ప్రసాద్ ఉన్నాడు, అలా రేలరే ప్రసాద్ ఉన్నాడు, నంబర్ ఆఫ్ ఉన్నారు. ఇక ఎవరి కాంట్రిబ్యూషన్ వాళ్ళది, ఎవరి లైన్ వాళ్ళది. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఇష్టపడతా. కాకపోతే నాకేంటంటే ఒక్కటి ఏంటంటే నా ర్యాప్ మీరు అన్నారు కదా, నాకు కొంచెం నాలాగా భావజాలం ఉండి వాళ్ళతో ఎక్కువ కనెక్టివిటీ. నాకు బాగా క్లోజ్ అంటే ఫీల్డ్లో ఫస్ట్ సాయిచంద్ ఉండే, మంచి బాండింగ్. జైసిన్ అని ఉండే, ఆయన కూడా 60-70 పాటలు పాడినాను. జైసిన్ అని. అంతకు ముందు ఫస్ట్ రమేష్ అన్న, జవల్ రమేష్ అన్న. 2004లో నేను ఫస్ట్ ఆల్బంలో అన్న రమేష్ అన్న 3 పాటలు పాడిండు. తర్వాత సెకండ్ క్యాసెట్లా ఉండగట్టు దాని మీద వాడిండు. తర్వాత కంటిన్యూ వాడిండు నాకు. తర్వాత నా ఈవెంట్లో గెస్ట్గా వచ్చిండు అట్లా రమేష్ అన్న. తర్వాత ఇప్పుడు వేనన్న స్టూడియో ద్వారా చాలా మంది కనెక్ట్ అయ్యారు, అందులో మనోళ్ళు అందరు కూడా బేస్ తొలి అంటే ఈ ఫీల్డ్లో ఫస్ట్ చెప్తున్నా జిల్లా రమేష్ అన్న, తర్వాత సాయి చందు, తర్వాత జైసిన్ అన్న. అనుబంధం, అటాచ్మెంట్. అంటే నేను చెప్పిన పేర్లు ఎట్లాంటి వాళ్ళు అక్కడ ఆల్బమ్ వరకే కాకుండా తర్వాత పర్సనల్ ఆత్మీయత. అంటే వీళ్ళ పేర్లు చెప్పిన బట్టి నీకు అర్థం కావచ్చు నేను ఎవరితో ఉంటాను. నాకు అర్థమైంది, కొంచెం లాయల్గా ఉండేటోళ్ళతో, కొంచెం అభిప్రాయాలు దగ్గర ఉండేటోళ్ళతో ఉంటా. ఇక అది అవతల నేనేమి విమర్శించా, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు అందరితో కమ్యూనికేషన్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలని ప్రభుత్వం రవీంద్ర భారతిలో జరుగుతుంది. కొంతమంది మన పృథ్వీరాజన్న లాంటి వాళ్ళు తెలంగాణ వాదులంతా ఆయన తెలంగాణ ఉద్యమంలో పాడమంటే పాట కూడా వాడలేదు, ఆయనకు విగ్రహం పెట్టినా మేము పడగొడతామని ఒక ఘర్షణ నడుస్తుంది. అది ఎంతవరకు ఏది రైట్ అంటారు మీరు? నేను ఎట్లా చెప్పాలనో అది అర్థం కాని అంశం. నాకు వ్యక్తిగతంగా బాలసుబ్రహ్మణ్యం గారు అంటే నాకు చాలా పిచ్చిగా, అసలు మామూలుగా. ఇప్పటికీ ఆయన పాటలు ఎన్నోసార్లు నేను నాకు ఆకలి ఉన్నప్పుడు ఆయన పాట నాకు ఆకలి తీర్చింది. నా కార్లో ఆయన పాటలు వినుకుంటా పోతా, ఎక్కడో ఒంటరిగా ఉంటే ఆయన పాటలు వింటా. నాకు నీళ్లు లేకున్నా, ఆహారం లేకున్నా ఆయన నన్ను న్యాచురల్గా నన్ను బతికించింది పాట. మనిషి పాటతో చాలా అనుబంధం ఉంటుంది. పెట్టడం తప్పులేదంటవా? నేనేమంటా అంటే, సరే ఓకే, ఆయన ఉమ్మడి రాష్ట్రం ఉద్యమం జరిగేటప్పుడు నేను హార్డ్ కోర్గా పనిచేసిన ఉంది. నాకు తెలంగాణ అంటే మా జిల్లాలో, ఇక తెలంగాణలో ఇక నాకు ఒక రకమైన అది ఉంటుంది. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్ తిరిగిన, మొత్తం అసలు ఘోరాతి ఘోరంగా ఇల్లు ఫ్యామిలీ వదిలేసుకుని తిరిగిన, హార్డ్ కోర్గా తిరిగిన తెలంగాణ కోసం. ఏదో ఫోటోలకు పోజులు ఇచ్చి ముంగడ లాస్ట్ ప్రోగ్రామ్కి వచ్చి ఇట్లా నిలబడి ఇట్లా కాదు, ఇట్లా బొర్రినాం పండవాడి అసలు ఇట్లా బురదల బొర్రినట్టు బొర్రినాం. ఇక అంతే పూసుకున్నాం, మొత్తం పూసుకున్నాం అంటున్నా. ఇక అట్లాంటి నేను ఒక తెలంగాణ కరడు కట్టిన తెలంగాణ వాదినే. ఎట్ ద సేమ్ టైం ఒక సంగీత పరంగా చూసుకుంటే
ఆయనకు అభిమాని అసలు అసలు అభిమానాన్ని కాదు ఇక అది అది నెక్స్ట్ లెవెల్ ఇక. అంటే ఒక అమ్మ నాన్న తర్వాత బాలసుబ్రహ్మణ్యం. ఇప్పుడు ఇవి సైమల్టేనియస్ గా ఈక్వల్ త్రాస్ లాగా ఉంది కదా, ఇటు చెప్తావు ఇటు చెప్తావు. అట్లా కానీ మరి ఆ అంశం ఎందుకు వచ్చింది, అది ఎందుకు తెర మీద వస్తుంది, నాకు కొన్ని ఇష్యూస్ చూస్తుంటే ఏమైందంటే వీళ్ళకి ఏం పనిలేక అంటే ఇప్పుడు ఇది ఈ అంశమే కాదు, ఈ యూట్యూబ్ దీనికోసం కూడా చాలా అంశాలు తెర మీద తీసుకొస్తారేమో అనిపిస్తుంది నాకైతే. కనపడాలి. అంత డెప్త్ గా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. అవును. ఈ హైదరాబాద్లో రవీంద్రభారత్లో గీడ ఫిలిం ఛాంబర్లా ఈ ఛానల్లో యూట్యూబ్లలో ఉంటారు అందరు. ఎందుకు అర్థమైతే లేదు, ఇట్లాంటి ఈ స్టూడియోలలో ఉంటారు అందరూ. ఇళ్ళనే కొట్లాడు పుర్రాడు ఊర్లకు. నన్ను పట్టుకోతారా, నేను రోజు 10 ఇష్యూలు చూపిస్తాను మీకు, చిన్న పెద్ద. నేను పని ఇస్తారంటే ఆడికి ఊర్లలోకి రండి అబ్బా, వాళ్ళందరూ రమ్మను. ఎవరైతే పేర్లు చెప్పినావో వాళ్ళందరినీ ఊళ్ళో నాకు కావాల్సిన సమస్యలు ఉన్నాయి ఊర్లలో. తెలంగాణలో ఇంకా పోరాటాలు వందల సమస్యలు ఉన్నాయి అబ్బా. జేబులో 10 రూపాయలు లేవు జనాలకి, 1000 రూపాయలు లేక ఇబ్బంది పడుతారు. ఫోన్లో నెట్ ఉంటే సరిపోతుంది. మరి ఇప్పుడు అలవాటు చేసారు కదా. ఇప్పుడు ఎమోషనల్గా ప్రజల్ని ఏందబ్బా, ఇప్పుడు చిన్న పసిపిల్లల లెక్క జనం ఒక చాక్లెట్ ఇస్తే దగ్గరికి వస్తారు. ఒకటి ఏదైనా ఆడుకునే వస్తువు ఉంటే ఆడుకునే వస్తువు పట్టుకొని ఆడుకుంటారు. ఈ ఫోన్ అనేది నెట్ అనేది యాప్లు అనేది ఒక ఆడుకునే వస్తువులాగా వాళ్ళకు ఒకటి చేతులకు ఇచ్చేసారు. నెట్ బంద్ చేయరు, కనెక్టివిటీ తగ్గించేది, ఇంపార్టెంట్ ప్లేస్లో ఇవ్వండి, గవర్నమెంట్ ఆఫీషియల్స్కి ఇవ్వరు. లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు నెట్ యాక్సెస్ చేయండి. నార్మల్ వాళ్ళకి నెట్ యాక్సెస్ తీసేయండి, ఏం అవసరం అంటే ఒక సెంటర్లో ఏదైనా ఇచ్చారు వర్క్స్ గురించి, బ్యాంకు గింకు వీటికి మీ సేవలు ఈ సేవలు సరిపోతాయి కదా. ఎంటర్టైన్మెంట్ ఏంది ఎంటర్టైన్మెంట్ దానికి? మరి ఇప్పుడు మీరు ఏ సైడ్ అయినా వాళ్ళు చూడాలా, డైవర్షన్ చేయాలా, డైవర్షన్ పాలిటిక్స్, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ లేవు, డైవర్షన్ ఐడెంటిఫికేషన్ అంతే పాలిటిక్స్. అంటే ఈరోజు ఒక సమస్య మాట్లాడితే జనం అంతా నా సైడ్ నువ్వు చెప్పిన మల్లన్న బిల్లన్న అందరికి ఇదే, ఇలా ఒకటి ఎత్తుకోవాలా, నన్ను కన్సిడర్ చేయాలని. ఒకటి ఇక రవితేజ గుడ్డోడు పాత్ర ఉంటుంది, ఏం సినిమా రాజా ది గ్రేట్లా ఆయన కన్సిడర్ చేయమంటాడు. ఆయనకి ఈగో దెబ్బ ఏంటారు, ఆయన కన్సిడర్ చేయరని. నాకు కళ్ళు లేవని కన్సిడర్ చేస్తలేవని విలన్తోని ప్రతిసారి ఒక డైలాగ్ కొడతాడు తెలుసా, నన్ను కన్సిడర్ చేయు అంటాడు కదా. వీళ్ళేంటంటే నన్ను కన్సిడర్ చేయరు. ఇప్పుడు కవిత ఏదో ఇష్యూ పట్టుకోరా ఇట్లా గిచ్చుతుంది, సపోర్ట్ ఎత్తలేను కదా, ఇట్లా తంతుంది, ఇట్లా చెంప మీదకి వెళ్ళి కొడుతుంది. తన్ని నా సపోర్ట్ ఎత్తలేను, చెంప మీదకి వెళ్ళి కొడుతుంది. అంటే ఏదో ఒకటి ఎత్తుంది, తిక్క వేస్తుంది. ఎందుకు? అటెన్షన్ గ్రాప్ చేయడానికి. మీడియా యూట్యూబ్లు నన్ను అటెన్షన్ నా వైపు చూడాలా. ఏం చెత్త వ్యవస్థ అక్కడ ఊర్లలో ఓర్రబ్బా. ఒరిజినల్ సంఘటనలు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. పేరు అత్తే రాత్రి గంగలు అవుతాయి, జనం గుర్తుపెట్టుకుంటారు. నా అలాంటి ఇప్పుడు ఎందుకు జనం నన్ను ఏడుపోయినా నన్ను ఎందుకు, నాకు 20, 30, 50 మంది నాకు పర్సనల్ ర్యాప్ ఉంటుంది ప్రతి ఊర్లో. ఎందుకు ఉంటుంది అంటే నేను అవన్నీ షో చేసుకోకున్నా కానీ వాళ్ళతో ఏదో ఛాయ్ తాగినా, లేకపోతే వాళ్ళ ఇష్యూ మాట్లాడినా, లేకపోతే సమస్య తీర్చి వచ్చినా, అది యూట్యూబ్లో పెట్టలే, ఫేస్బుక్లో పెట్టినవి మొత్తం 100 ఉన్నాయి, అది వేరే విషయం. పెట్టని వేలు ఉన్నాయి. సీనా అంటే నువ్వు ఎంత ఆలోచించినా సమాజం నుంచే, సమాజంలోంచి వచ్చే విషయాల్ని కళగా మళ్ళీ వాళ్ళకే చూపించాలనేది ఒక తలంపు. పాటలలో అంతే, ఇప్పుడు కూడా అంతే. కళగా అన్నా అంటే సినిమా ఇప్పుడు కొత్తగా తెర మీద అయినా చూపించాలనుకుంటున్నావు, పాటతోనైనా వినిపించాలనుకుంటున్నావు, అంతే. ఎస్, నెక్స్ట్ ప్రాజెక్ట్లో రాచకొండ రమేష్కి ఏమైనా అవకాశం ఉంది? 100% ఉంటుంది. కానీ అది స్లాంగ్ వేరు ఉంటుంది, డబ్బింగ్ వేరు ఉంటుంది చెప్పిద్దాం. కంప్లీట్ తెలంగాణ, ఇప్పుడు దక్కన్ సర్కార్ కంప్లీట్ తెలంగాణ కదా. నెక్స్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ ఒక ఆంధ్రాలో ఒక డిస్ట్రిక్ట్ మీద. నాకు ఒక బలమైన పాయింట్ అది ఉత్తరాంధ్రకు సంబంధించి. నేను ఇంకా చాలా బాగా మాట్లాడతా ఉత్తరాంధ్ర. అయితే మరి నీ దగ్గర పెట్టుకుందాం. అంతే, సూపర్. నేను కూడా పక్షులు అంటున్నా, ఎక్కడ ఏ వాతావరణంలో వదగాలన్నా వదుగుతా. సూపర్ సూపర్. సో ఇప్పుడు ఫైనల్లీ ఒక నాయకుడిగా, ఒక కళానాయకుడిగా అన్నిట్లలో ఉన్న సీన్ అన్న, ఇందాక మీ ఇంట్లోనే ఒక పెద్ద నాయకుడు ఎవరో ఉన్నారు అన్న, అంటే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, నన్ను ఎందుకు టచ్ చేస్తలేరు అనే అంశాలు కూడా దానికి ముడిపడి ఉంటాయి అన్నట్టుగా. దాని మీద స్పెసిఫిక్ ఆ నాయకుడు ఎవరు, ఆయనకు భయపడుతురా పోలీసు వాళ్ళు, నీకు భయపడుతురా, అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మాత్రం, ఇప్పుడు కాదు, ఇది పార్ట్ 2లో. సరే, నాకు ఆ సబ్జెక్ట్ డెప్త్గా వెళ్ళడం కూడా ఇంట్రెస్ట్ లేదు, కానీ నీకు ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ తెలిసి ఉంటే నీకు అర్థమయ్యేది. నువ్వు అంత లైట్గా కొంత టచ్ అయ్యి ఉంటుంది అక్కడక్కడ నువ్వు చూసిన దాంట్లో, కానీ అటు సైడ్ కూడా చాలా ముడిపడి ఉన్నాయి. ఆ నాయకుడు ఆ ఏదైతే నేను పోరాడిన 18 ఏళ్ళు పోరాడిన పార్టీలో ఉండడము, ఆయన మా కాన్స్టిట్యున్సీ కావడము, మా మండలి కావడము, మా ఊరు పక్క ఊరు కావడం, మా అమ్మ ఊరు కావడము, మా ఇంటోడు కావడము, నేను ఆడింట్లోనే ఉంటాను, ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. ఆయన పెద్ద నాయకుడు, మళ్ళా అట్టే క్యాబినెట్ 2 అంశాలు ఉన్నాయి ఇప్పుడు. అయితే ఆయన చుట్టూ కూడా జర్నీ జరిగింది నాది. నేను ఉద్యమాలు ఉన్నా, ఎట్ ద సేమ్ టైం ఆయనతో ఉన్నా, 2 సైమల్టేనియస్ గా జరిగినాయి అవన్నీ. నేను చిన్న నా ఎర్లీ ఏజ్ నుంచి ఆయనతో కనెక్టివిటీ ఉంది, ఇంట్లో ఏలు పట్టుకుని నడిచి. అందుకే
అరెస్టులు అక్కడ ఆగుతున్నాయా? ఆ షాడో ఎవరు ఏంటి అనేది రివీల్ చేసే ముందల అంటే నేనేడా పాపులర్ అయిపోతానని బేసిక్గా మెయిన్ పాయింట్ చెప్పాలంటే, నేను నన్ను అరెస్ట్ చేస్తేనో లేకపోతే నాకు మీద కేసు చేస్తేనో నేను పాపులర్ అయిపోతా ఎక్కువ అనేది ఒక అంశం ముడిపడి ఉంది ఇక్కడ. ఓకే. నేను పాపులర్ కావద్దు, నేను ఎన్ని డబ్బులు సంపాదించుకున్నా నో ప్రాబ్లం, బట్ కనబడద్దు. అయినా నేను లో ప్రొఫైల్ ఉంటా, అయినా నేను కనబడతా, నా పాట వినిపిస్తుంది, ఇలాంటి వాళ్ళు పరిచయం అవుతారు, సోషల్ మీడియాలో బాగా పాపులర్ ఉంటా, పోస్టులు వైరల్ అవుతాయి. దీనివల్ల కూడా సమస్యనే జనాలకి. నాకు అది ఇష్టం కూడా లేదు. మళ్ళీ నేను పాపులర్ అయ్యే ముఖ్యమంత్రి కావాలా, మంత్రి కావాలా, ఎమ్మెల్యే కావాలనే సోకు కూడా లేదు. కానీ అది జనాలకు నచ్చదు. ఎందుకంటే ఎవరికైనా కళ్ళ ముందర ఇట్లా ముందర కనబడదు, పెద్ద లీడర్లకు ఇట్లా కళ్ళ ముందరికి రావద్దు, వస్తే వాళ్ళకి నచ్చదు అన్న. చేసుకో పదో పరకు అంటే చాటుగా చూసుకో, నువ్వు డబ్బు సంపాదించుకో, నో ప్రాబ్లం, నీకు మంచి పేరు రావద్దు. నాకు 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఈ షాడో లీడర్, నీ కుటుంబ లీడరు. ఒకటి ఆ కమాల్ సీన్ ఎవడో ఆముచ్చట తెలియాలి. నిన్న మొన్న స్టేటస్ చూసినావా, ఓడిపోయాడు సర్పంచ్ జస్ట్ ఆ వీడియో వల్ల. ఆ ఊర్లో ఎంక్వైరీ చేసుకో, ఇంపాక్ట్ పడిందా? ఇంపాక్ట్ పడడం కాదు, ఇంకొక రోజు ముందు వస్తే 100 ఓట్లు కూడా రాకపోయేది. అయితే ఒక్కరోజు ఎందుకు లేడీస్ లాస్ట్ డే ఇచ్చిన అంటే, ఇంకా ఆయనతో ఒక 10 లక్షలు ఖర్చు పెట్టాడు. ఏదైతే ఆ ఊరి మీద దోషణ పైసలు అవి ఆయనతో ఖర్చు పెట్టిన తర్వాత ఇద్దామని ఇచ్చిన అన్నట్టు. 2 దిక్కులు ఇచ్చిన. అంటే లాస్ట్ ఓవర్ ఆడినా నేను, పీక్స్ నాకు బాగా ఇష్టం అది. క్రికెట్లో కూడా లాస్ట్ ఓవర్లోనే విన్ అవుడు, లాస్ట్ ఓవర్లోనే అవుట్ చేసుడు నాకు బాగా ఇష్టం. నేను కూడా ప్రతిసారి లాస్ట్ ఓవర్ దాకా తెస్తాను, ఏదైనా పేమెంట్ కట్టేది ఉన్నా, ఏదైనా ఈఎంఐ లాస్ట్ డే దాకా ఉంటాను అన్నది. లాస్ట్ ఓవరే నాకు బాగా ఇష్టము. ఆ లాస్ట్ ఓవర్లో ఆడిన ఆట అది. సరే, ఈ 2 అంశాలు మనం పార్ట్ 2లో మాట్లాడుకుందాం. ఎనీవే, మన చిట్ చాట్ అంటే ఇవాళ సాయంత్రం ఇట్లా కూర్చుంటామని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. 2 నిమిషాలు 2 మాటలు దక్కన్ సర్కార్ గురించి జనంకి చెప్తా డెఫినెట్గా. ఎందుకనంటే తెలంగాణ నేలకు పోరాటం, తెలంగాణ నేలకు త్యాగం, తెలంగాణ నేలకు ఒక మనసుకు ఆత్మకు సంబంధించిన ఆరాటం లేని ఏ ఒక్క ఊరు కూడా లేదు తెలంగాణ పల్లెల్లో. తెలంగాణ జనాన్ని చూస్తూ, తెలంగాణ జనాన్ని మోస్తూ, తెలంగాణ వ్యవస్థ యొక్క అవస్థను తెలిసిన ఒక నేపథ్యం కలిగిన సినిమాని మన సినిమా దక్కన్ సర్కార్ పేరుతో తీసుకురాబోతున్నాడు. యాక్చువల్గా దాన్ని మేము ఇప్పుడే మొత్తం రివ్యూలు చేయదలుచుకోక నేను చెప్తలేను, కానీ చాలా బాగా నాకు ఆ సినిమా నేపథ్యం తెలుసు. నేను చూసిన, హీరో కలిసిండు, హీరోయిన్ కలిసింది, వాళ్ళందరితో కూడా మాట్లాడినా. ఎవ్రీథింగ్ అంటే మీతో పనిచేసిన ప్రతి ఒక్కరు చాలా సంతృప్తిగా ఉన్నారన్న. ఆ సినిమా కూడా అంతే విజయాన్ని దక్కించుకుంటుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి సంశయం లేదు. సో నీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ. అదే రాచకొండ చెప్తే కొంచెం బండ మీద రాసినట్టు, చాలా మంది మాట్లాడితే నీళ్ళ మీద రాసినట్టు ఉంటుంది. నేను కమ్యూనికేషన్ కూడా ఇంతకుముందు అన్నావు కదా, ఇట్లా బండ మీద రాసినట్టు ఉండేలతోనే పరిచయం ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది నాది. రాచకొండ చెప్తే కొంచెం బండ మీద రాసినట్టే. ఎస్ తప్పకుండా మనం ఆ సినిమాని ఆదరించాలని నేను చెప్తలేను, ఆటోమేటిక్గా ఆదరిస్తారు. ఎందుకంటే అది మన సినిమా, మన జీవితం, మన వ్యవస్థ. కాబట్టి సీనన్నకి ఒక విజయాన్ని మనం చేకూరుస్తూనే ఆయన ఏదైతే సినిమా ద్వారా చెప్పాలనుకున్నాడో, దక్కన్ సర్కార్ ద్వారా ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ విషయాల్లో మనం వెళ్ళిపోతే మన సమాజం మారుతుంది, మన జీవితాలు మారుతాయి. అటువంటి సినిమాని మనం అందరం ఆదరిద్దాం. సీనన్న, ఆల్ ది బెస్ట్ నీకు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా 2 నిమిషాలు మాట్లాడాలా. అయితే నాకు ఇంటర్వ్యూ న్యాచురల్గా జనరల్గా దగ్గర తెలిసిన వాళ్ళకి, అంటే మన పెరట్లో మొక్క వైద్యానికి పనికిరాదు ఇట్లాంటివి ఉన్నాయి కదా, అట్లా కొంత దగ్గర ఉన్న వాళ్ళతో కాకుండా నాకు నువ్వు మళ్ళీ జనం సైడ్ ఉండి నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసి, గతంలో కూడా ఒకసారి రాచకొండలో చిన్న ఇంటర్వ్యూ చేసినావు. ఇప్పుడు ఇదైతే ఇప్పుడు స్టార్ట్ ఇంటర్వ్యూస్ మళ్ళీ నీతోనే స్టార్ట్ అవుతుంది. రిలీజ్కి దగ్గర ఉంది, ఎలక్షన్స్ కాగానే డేట్ అనౌన్స్ చేసుకొని మ్యాక్సిమం ఒక 3 వారాల సినిమా జనానికి తీసుకొస్తాం 100%. నేనంటున్నా న్యాచురల్గా తీసిన మూవీ ఇది. మేకప్లు మీరు సినిమా చూస్తే మీ కళ్ళ ముందర మీ ఊరు కనబడుతుంది, మీ పల్లె కనబడుతుంది, మీ చుట్టుపక్కల ఉన్న మనుషులు కనబడతారు, మీ లవ్ కనబడుతుంది. ఎవ్రీథింగ్ మీకు వెరీ న్యాచురల్ ఉంటుంది. టీజర్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, ఒక 2 లిరికల్ సాంగ్స్ వచ్చినాయి, ఇప్పుడు ట్రైలర్ చేస్తున్నాము. న్యాచురల్గానే మీరు మౌత్ పబ్లిసిటీ ద్వారా చెప్పండి, చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి మూవీస్ ఇంకా రావడానికి మీ ఎంకరేజ్మెంట్. జనరల్గా చెప్పేది అన్నీ అవే, కానీ మీకు మంచిగా అనిపిస్తేనే సినిమా చూడండి అని నేను చెప్తున్నా చాలామందికి. టీజర్ చూసి, సాంగ్స్ చూసి తెలుసుకోండి, నా నేపథ్యం తెలుసుకోండి, సినిమా నేపథ్యం తెలుసుకోండి, నచ్చితే ఇంకా నలుగురు చెప్పండి అని మీకు చెప్పదలుచుకున్నా. నేను ఈ సందర్భంగా మన తెలంగాణ ఛానల్ కూడా నేను ప్రత్యేకంగా రగన్నకి, అలాగే రాచకొండ రమేష్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రైట్ మిత్రులారా, మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.